కాదయా నీవు లేని రోజు అసలు రోజే కాదయా నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా నీవే లేకపోతే నీ సంతలేనయా నీవే లేకపోతే నీ సంతలేనయా నీవు లేని రోజు అసలు రోజే కాదయా నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా నీవే లేకపోతే నీ సంతలేనయా నీవే లేకపోతే నీ సంతలేనయా హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. ఈరోజు దేవాలయ దేవుడు ఈరోజు మనతో వచ్చి భద్రమల్లో ఈ నూతన సంవత్సరం 2వ వారంలో మనతో మాట్లాడుతున్నటువంటి విషయం అన్ని జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మన ఒక చిన్న విషయాన్ని హెచ్చరిస్తున్నారు. దేవుని ఆత్మ ఇప్పుడే నాతో ప్రేరేపించబడిన విషయం ఏమిటంటే,
నిలుచున్నాను అనుకునేవాడు పడకుండా చూసుకోవాలని దేవుని ఆత్మ హెచ్చరించుతున్నది. ఇది చాలా అవసరమని గ్రహించాలి. నేను ప్రార్థనలో నిలిచి ఉన్నాను, నేను వాక్యంలో నిలిచి ఉన్నాను, నేను సహవాసంలో నిలిచి ఉన్నాను, ప్రభుత్వం నిలిచి ఉన్నాను, నేను పరిశుద్ధాత్మలో పాలుభాగస్తురాలై అన్ని విషయంలో నేను చక్కగా అన్ని విషయంలో నిలిచి ఉన్నాను అని చెప్పుకుంటూ ఒకవేళ మనం ఏ కారణం చేతనైనాను తృప్తిపడుతున్నామేమో, సమస్యలుతున్నామేమో కనుక దేవాది దేవుడు మనలందరూ కూడా ప్రేమించి జాగ్రత్త జాగ్రత్త అని చెప్తున్నారు. దేవుని బిడ్డలారా, మన మట్టుకు మనము జాగ్రత్త అనేటువంటి మాటను మనం స్వీకరించుదాం. ఎవరము ఇప్పటివరకు ఆత్మీయ జీవితంలో గట్టెక్కలేదండి. ఇంకా ఎంతో ఉన్నది మన ఆత్మీయ జీవితాలు. దేవుడు మనల్ని ఆయన రాజ్యము చేర్చుకున్నంత వరకు కూడా మనం మార్పు చెందవలసిన వారమే. నేను ఆల్రెడీ బాగాను, ఇంకా మార్చుకోవాల్సింది ఏమి లేదు అనుకునేవారు వారి అమాయకత్వానికి వదిలేయటమే. కథనం చేసేది ఏం లేదు. వారి అజ్ఞానానికి వదిలివేయటమే, లేదా వారి మనస్సాక్షికి వదిలేయటమే, లేదంటే వారి స్వనీతికి వదిలేయటమే. ఇంతకని చెప్పేది ఏమంటాం? దేవుని బిడ్డలారా, ఎప్పటికప్పుడు మన ఆత్మీయ జీవితంలో వాక్యం చదువుతున్నప్పుడు, దేవుని వాక్యం ధ్యానిస్తున్నప్పుడు, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, నువ్వు దేవుని వాక్యం వింటున్నప్పుడు, దైవ జన్లో ఉన్న దేవుని యొక్క కృప ఆ వాక్యము నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా నువ్వు ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ దిద్దుకుంటే ఏ రోజుకి ఆ రోజు దేవుని యొక్క చిత్తాన్ని దేవుడు బయలుపరుస్తాడు. కనుక కొన్ని పత్రికలో కొరింథీ సంఘానికి దేవుని ఆత్మకు పౌలు గారిలో ఉండి ఒక మాట హెచ్చరించిందండి. మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనము. తాను నిలుచుచున్నాడని తలంచుకునివాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. చాలు, తర్వాత చదువుకున్నామని. దేవుని బిడ్డలారా, ఇలా దేవుని యొక్క వాక్యం ఈ రోజు మాతో మాట్లాడుతూ ఉన్నది. దేవుడు ఒక మాట చెప్పాడు. మాట్లాడుతున్న మాట వాస్తవే కానీ నేను ఎల్లప్పుడూ నలుగురితో వాదించను అని ఒక మాట ఉన్నది. నేను ఎల్లప్పుడూ నలుగురితో వాదించేవాడు కాదు అని అన్నాడు. ఎప్పుడు, ఏ సందర్భంలో, ఏ విధంగా ఉంటే ఆ మాట అన్నాడు? మరి ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏమిటి గ్రహించాలి. నాకు వింటున్నావా, చూస్తున్నావా? అది అవసరం లేదు కదా. స్వనీతి ఇక్కడ దేవుడి యొక్క వాక్యము ఆలోచించండి. నిలుచున్నాను అనుకున్నవాడు జాగ్రత్తగా ఉండవలను అని హెచ్చరించిన మాట వాస్తవమే. ఈ జాగ్రత్త చెప్పిన దేవుడు నేను ఎల్లప్పుడూ నలుగురితో వాదించేవాడు కాదు అని అన్నాడు. ఇది ఏ సందర్భంలో చెప్పాడు? ఈ కొరింథీలో మొదలుకొని 10:12 ఈ మాట ఏ సందర్భంలో చెప్పినాడు? ఈ రెండో విషయాలు టాలీ చేసుకుందాం, కంపారిజన్ చూద్దాం. దేవుని బిడ్డలారా, నిలుచున్నాను అనుకున్నవాడు, నిలబడటంలో చాలా రకరకాలు ఉన్నాయి. భౌతికంగా, శరీర సంబంధంగా మనం నిలబడటం అనేది ఎవరు వ్యక్తిగతంగా వారు నిలబెడుతూ ఉంటారు. అంటే ఫోటోలు తీసేటప్పుడు ఆ ఫోటోగ్రాఫర్ ఎదురుగా ఉండి మన ఫోటో తీస్తున్నప్పుడు స్టడీగా నిలబడండి, ఏమండి ఎలా అంట అంటే ఇలా ఉన్నాము, అలా ఉన్నాము, ఇలా వెనక్కున్నాము, ముందుకున్నాము, ఎలా ఉన్నావు. కనుక నువ్వు ఫోటోలో బాగుండాలి అంటే, నువ్వు చక్కగా పడాలి అంటే
స్టడీగా ఉండండి అని కొంచెం వింటండి, కొంచెం వింటండి. వింటలేదా మనం? వింటున్నాం కదా అయ్యా, కొంచెం వింటండి, అమ్మ నువ్వు వింటున్నావు, అయ్యా నువ్వు వింటున్నావు, ఇలా చెప్తున్నారే. అంటే నిలబడటంలో తేడాలు ఉన్నాయి కనుక వినాలి. ఇక్కడ మనం నిలబడినటువంటి తీరు విధానంలో మార్పులు ఉన్నాయి కనుక ఇట్లా అక్కడ నిలబడు, ఇలా నిలబడు. ఎందుకంటే నువ్వు ఖచ్చితంగా అక్కడ బొమ్మ సరిగ్గా ఉన్నదేమో అని. ఏమంటే ఈ బొమ్మ సరిగ్గా ఉండడానికి ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ అతను చెప్తుంటే నువ్వు అట్లా అంటున్నావు, ఇట్లా అంటున్నావు, అడు తిరుగుతున్నావు, ఇడు తిరుగుతున్నావు, అడు తిరుగుతున్నావే. మరి దేవాది దేవుని యొక్క సన్నిధిలో ఆయన నిన్ను చూసినప్పుడు నువ్వు తటిగా నిలబడ్డావా లేదా? ఏమండి నువ్వు నిలబడిన తీరు ఏ విధంగా ఉన్నది? నువ్వు నిలబడిన తీరు ఎలా ఉన్నది? దేవుడు మెచ్చుకునేలాగా ఉన్నదా? ఆ సబ్బుగా అంటారు, నా కాలు జాన సిద్ధం అయ్యను. జానను మొదలు పెడితే ఒక కాలు ఇలా ఉంటుంది, ఒక కాలు అలా ఇలా గట్టిగానే ఉంటుంది, ఇది మాత్రం జారుతూ ఉంటుంది. అది నిలబడతామంటారా? చెప్పాలి అందరూ. నిలబడతామంటారా? నోట్లో ఉన్న వాళ్ళు చెప్పుబడిన వాళ్ళు కాదు. అని దావీదు అంటాడు, అయ్యా నా చీల బంధువు బెడకలేదు అంటే బెడికితే ఎలా ఉంటుంది చెప్పండి? కాళ్ళు ఎవరికైనా బెడికిందండి అంటే నొప్పి చేస్తుంది అంటారు కదా, బెడికిందండి అందుకే నడవలేకపోతున్నాం అంటారు కదా. కనుక మార్పు వచ్చేసింది, నువ్వు నిలబడే తీరులో మార్పు వచ్చింది. ఇది శరీర సంబంధమైనటువంటి బలహీనతలు బట్టి, శరీర సంబంధమైన స్థితిగతులు బట్టి నిలబడలో మార్పులు వస్తున్నాయి. నువ్వు సంతోషించుకోగలవు. ఏది కాకపోతే ఇప్పుడు మనకు రెడీగా ఉన్నది ఏంటో తెలుసా? హాస్పిటల్స్ లో చెప్పండి, నేను చెప్పకుండా ఫిజియోథెరపీ. ఏమండి నీ పెడుగు, నీ తడుగు, నీ వెరుపు ఇవన్నీ ఒక నెట్టు వేయాలంటే ఏదున్నది అంతే. కనుక అసలైన థెరపిస్ట్ మన ప్రభు వారే. దేవుని స్తోత్రం. అంతే. నిన్ను ఏ తిరిగా నిలబెట్టాలో నీ నడకను ఆయన చూశాడు, నేను నిలబడే తిరిగి ఆయన చూశాడు, నీ ప్రవర్తనని చూశాడు, నీ యొక్క తీర్థంలో విధానాలు ఆయన చూశాడు. అందుకనే కొరింథీ సంఘం అలా లేదేమో మంచిగా. అంతే. వారు మంచిగా ఉంటే దేవుని ఆత్మ కొరింథీ సంఘానికి ఎందుకు చెప్పిస్తాడు? మౌలిక ద్వారా చెప్పించాడు కదా. తాను నిలుచున్నాను అనుకునేవాడు. నేను దేవుల రక్షణ పొందడానికి నేను చాలా జాగ్రత్తగా ఉన్నానండి. మన జాగ్రత్తల కంటే క్రీస్తు యేసు మనకు చెప్పేటువంటి జాగ్రత్తలు అవసరం. మనకున్న కొన్ని హద్దులు దేవుడు మనకు హద్దులు పెట్టాడు. నాకు దేవాది దేవుడు హద్దులు పెట్టాడు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 21వ వచనం చదవండి. 31:21 ఇశ్రాయేలు కుమారి సరిహద్దులను పాటించుము, దోవచూపు స్తంభము నిలబెట్టుము, నీవు వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనసు నిలుపుకొనుము, తిరుగుము ఈ నీ పట్టణములకు తిరిగి రమ్ము. అంతే. దేవుడు బిడ్డలారా, దేవుడు నీకు సిద్ధపడిన సియోను నగరము, సియోను పట్టణము నీ కొరకై అలంకరించబడుతున్నది. దాని కొరకు నిన్ను దేవుడు రమ్మంటున్నాడు కనుక నువ్వు రావటానికి సంసిద్ధంగా ఉన్న మాట వాస్తవమే కావచ్చేమో గాని, అయితే దేవుడు చెబుతున్నాడు, నువ్వు ఆయన సరిగ్గా లేవేమో, నువ్వు నిలబడలేకపోయేవేమో, చుట్టుపడుతున్నావేమో, చీలమంతలో వెలిగిందేమో, జారుతున్నావేమో, సొమ్మతిల్లుతున్నావేమో. ఏమంటే దేవుడు అంటాడు, ఇశ్రాయేలు కుమారి సరిహద్దురాలను పాటించము. హద్దులు అవసరం. ఇంటికి హద్దులు ఉన్నాయి, పొలములకు హద్దులు ఉన్నాయి, రాష్ట్రానికి హద్దులు ఉన్నాయి, దేశానికి హద్దులు ఉన్నాయి. ఏమండి
జీవితానికి అంతకంటే శ్రేష్టమైన హద్దులు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతే. లోకంలో ఉన్న వాళ్ళకి హద్దుల సంగతి నాకు తెలియదు. దైవికంగా ఇష్టపడి ఆయనలోకి వచ్చి ఆయనలో సాగుతున్న ప్రతి దేవుని బిడ్డలకు కూడాను కొన్ని హద్దులు ఉన్నాయి, లిమిట్స్ ఉన్నాయి. అందుకే పౌలు గారు అంటాడు, నేను మితముగా పరిగెత్తుతున్నాను అంటాడు. మితము లిమిట్. పరిగెత్తవచ్చు, లేని వల్లే పరిగెత్తవచ్చు. ఏమండి, మీరు 2 సమయాల గ్రంథాలు చదివే ఉంటారు. ఒక ఆయన పేరు మీరు చదివే ఉంటారు, ఆశాహేలు అని. ఏమండి, ఆ పేరు మీరు వినే ఉంటారని నేను అనుకుంటున్నాను. పై వాళ్ళు కూడా చదివే ఉంటారు. జ్ఞాపకం ఉందో లేదో నాకు తెలీదు, నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. మాట్లాడద్దు. ఈయనను దేవునాత్మ ఏమేదో తెలుసా అండి? ఈయన అడవి లేడి కంటే పరిగెత్తుతాడంట. అంటే ఆయన నదికి అంత ఫాస్ట్గా ఉంటుందన్నమాట. అవును, మీకు తగిలేముంటుంది, మీకు జ్ఞాపకం ఉండదు. సరే వద్దు, ఎక్కువ మాట్లాడద్దు మీరెవరు. కనుక దేవుని బిడ్డలారా, నువ్వు పరిగెత్తవచ్చు, కానీ దేని కొరకు పరిగెత్తుతున్నావు? ఆ పరిగెత్తుతున్న కొన్ని హద్దులు ఉంటాయి, లిమిట్స్. నేను బహుమానం కొరకు వెళ్తున్నాను, కిరీటం కొరకు పరిగెత్తుతున్నావు అంటే వాస్తవమే కావచ్చు, కానీ అది మాత్రం లిమిట్ గా ఉండాలి, పరిమితం ఉండాలి. నువ్వు నిలబడుతున్నావు, మంచిదే. నువ్వు నిలబడటంలో ఎలా నిలబడుతున్నావు? నీకు కొన్ని హద్దులు ఉంటాయి, కొన్ని హద్దులు ఉంటాయి. హద్దులు మీరకూడదు. ఏమండి, హద్దులు మీరకూడదు. మన దేశానికి పాకిస్తాన్కి ఎప్పుడు అసలు హద్దుల దగ్గర గొడవే, ఎప్పుడు గొడవలే. ఏమండి, అది అందరూ తెలిసిన సంగతే. మనకి వాళ్ళకి ఒక రోజు తేడా, స్వతంత్రం రావడానికి. 47 అర్ధరాత్రి 48 కూడా కాదు, 14 అంతే. ఒక్కరోజు తేడా, ఒకరోజు 2 తేడా మనకి వాళ్ళకి. అంతకుముందు అది మన దేశంలో కలిసి ఉంది కనుక, ఇది మన దేశం దానిలో కలిసి ఉంది కనుక అక్కడ పోరాటాలు. ఏమంటే హద్దుల దగ్గర ఎప్పుడు పోవడమే. ఏమండి, నీ జీవితంలో నీ జీవితం అనే ఒక హద్దు ఉంటుంది. హద్దు మీరితే దేవుడితో ఎప్పుడు గొడవపడాల్సిందే. ఎవరితో చెప్పండి? ఎప్పుడు ఎల్లప్పుడూ వాదించేవాడు కాదు. ఎల్లప్పుడూ దేవుడు నీతో వాదించేవాడు కాదు. నువ్వు సరిగ్గా ఉండాలని హద్దులో. అందుకే నీ జీవితంలో చిన్న చిన్నవి కొన్ని ఏవో తప్పిస్తూ ఉంటాను. అందుకని ఇశ్రాయేలు కుమారి సరిహద్దులను పాటించుము. నీ జీవితానికి ఒక హద్దు ఉందండి, మాటకు హద్దు ఉందండి, పనులకు హద్దు ఉన్నాయండి. అంతే. ఆలోచించండి. కనుక నువ్వు ప్రతి దానికి కూడాను దేవుడు రాజ్యానికి బయలుదేరావు. దేవుడు వాక్యం చేత పట్టుకొని చక్కగా దేవుడి కృపలో ముందంజ వెళ్తావు అనుకుంటున్నావు, వెళ్తున్నావు. వెళ్ళే నీవైనా నేనైనా మనం ఎవరైనా మనం వెళ్తున్న మాట వాస్తవమే, నిలుచున్న మాట వాస్తవమే. దేవుళ్ళ నిలిచిన నీవు ఎలా అన్నావు, ఎలా నిలబడుతున్నావు? గొప్ప ప్రవక్త, పెద్ద ప్రవక్త, ఉన్నతమైన ప్రవక్త. అసలు ఆయన క్షణ క్షణము దేవునాత్మ లాక్కుపోయి కేబార్ నది దగ్గర పడేసింది. మీరు హెస్కేల్ గ్రంథం 1వ అధ్యాయం అంతా చదువుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత లాస్ట్ లో ముగింపులో ఆ చాప్టర్ ముగింపులో మాట అంటాడు, నేను కేబారు నది ఎద్దున యెహోవా ప్రభావం చూచితని అన్నాడు. నేను చూచాను. చదువుతారా? హెస్కేల్ గ్రంథం 1వ అధ్యాయము. హెస్కేల్ గ్రంథం 1వ అధ్యాయము చెప్పుల వచనంలో ఉంటుంది. అదేమో వచనం అంటే 28. వర్షాకాలమున కనబడు ఇంద్రధనుస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూసి సాగిల పడగా నాతో మాట్లాడు ఒక స్వరము నాకు వినబడెను. కనుక నేను అదే కేబార్ నది దగ్గర చూసి కూడా ఉండాలి. అది మొదటి నుండి ఉందా? సరే. కనుక ఈ విధముగా చూసినటువంటి వ్యక్తి
కృపను అనుభవిస్తున్న వ్యక్తి, ఇశ్రాయేలులకు చాలా ఉన్నతమైనటువంటి దేవుడు చెప్పినటువంటి ప్రవచనలు అందించినటువంటి ప్రవక్త. అదే కారణము నాకైతే తెలీదు. దేవది దేవుడు అతను ఎదుగు వచ్చి నరపుత్రుడు చక్కగా నిలబడు అన్నాడు. అంటే ఏదో ఉంది, ఏమీ లేకపోతే దేవుడు హెచ్చరించాడు. నరపుత్రుడు నువ్వు ఎలా ఉండు ఇప్పుడు అంటే నిలబడలేదన్నమాట. అంటే తేడా వచ్చింది ఏమిటో, దేవుళ్ళు ఉంటున్నావు, నిలబడినట్టే ఉన్నావు, కానీ నిలబడటం రకరకాలుగా ఉందేమో, ఆలోచించుదా. దేవుని బిడ్డలారా, తాను నిలుచున్నాను అనుకునేవాడు ఎలా ఉండాలంట? జాగ్రత్తగా ఉండాలి. మన జాగ్రత్తల వేస్ట్, మన జాగ్రత్తలు కాదు, దేవుడు జాగ్రత్తలుగా కొనాలి. దేవుడు మనకి జాగ్రత్తలుగా కొనాలి. దేవుని బిడ్డలారా అంతే. ఆలోచించండి. మొట్టమొదట దేవుడు యొక్క జాగ్రత్తలుగా కొనాలి అంటే దేవుని ఆత్మ నాకు హెచ్చరిస్తూ ఉన్నది. యెహోషువ గ్రంథం చూడండి, 1వ అధ్యాయం. ఉండాలి అంటే దేవుడి ఆత్మ నాకు చెప్తున్నటువంటి విషయం మాట్లాడుకుందాం. యెహోషువ గ్రంథం ద్వితీయోపదేశకాండం ప్రకటన తర్వాత ఉంటుంది. ద్వితీయోపదేశకాండం తర్వాత ఉంటుంది. చూడండి దేవుని బిడ్డలారా, 7వ వచనం. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి ధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. నీవు దాని నుండి కుడికి గాని చక్కగా ప్రవర్తించినట్లు. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. యెహోషువతో దేవుడు మాట్లాడినాడు. అసలు ఈ మాట ఏ సందర్భంలో చెప్పి ఉన్నాడు మనం ఆలోచించాలి. మోషే గారిని దేవుడు పిలుచుకునే ముందే రెడీగా యెహోషువను దేవుడు పెట్టేశాడు. అంతే. ఆయన బ్రతికి ఉన్నప్పుడే వీళ్ళు అభిషిక్తులుగా చేసేసాడు దేవుడు. తర్వాత ఈయన మరణించిన తర్వాత అయితే గొప్ప గొప్ప కార్యాలు చేశాడు మోషే గారు. చాలా చక్కగా అన్ని విషయంలో దేవుని చిత్తాన్ని ఎదిగిన వాడే. నా ఇంట్లో నమ్మకస్తుడు, సాత్వికుడని కూడా అనిపించుకున్నటువంటి మోషే గారు ఏ ఉద్దేశం చేత దేవుడు పిలుచుకున్నాడో ఆ ఉద్దేశం అందరి పట్ల నెరవేర్చబడలేదు. జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినాలి. వీరిని ఐగుప్తు నుండి బయట తీస్తుందంటే కణాకు తీస్తున్నావు. అది నీ భారం, నీ బాధ్యత, నీకు అప్పగించేశాను. కానీ ఆయన చేర్చలేదు. కణానికి మాత్రం చెప్పండి, అందులో చేర్చలేదు. కారణం ఒకటి అలాగే మిగిలిపోయి ఉన్నది. ఒకే ఒక కారణం, 100 కొద్ది కారణాలు ఏమి లేవు. ఒకే ఒక కారణం. ఏమిటా కారణం? ఏమండి? మెదిపోయిన నేల దగ్గర దేవుణ్ణి శోధించడానికి. ఆ చిన్న కారణం చేత నువ్వు చేరవు. ఏమండి? నువ్వు చేర్చు. ఎవరిని చేర్చు? చెప్పండి. ఇశ్రాయేలు చేర్చు. ఆ మాట చెప్పినప్పుడు ఎంత బాధపడి ఉంటాడో మీరు ఆలోచించండి. దైవిక ఆత్మ కలిగిన వారు, దైవిక ఆవేశం కలిగిన వారు, దైవాత్మతో నింపబడినవారు, దైవాత్మ చేత ప్రేరేపించబడినవారు, దైవాత్మ చేత నడిపింపు కోరుకున్నవారు, దైవాత్మ చేత ప్రతి విషయాన్ని ప్రతిగా గ్రహిస్తున్న వారు అందరూ కూడాను ఒకసారి ఆ బాధ, ఆ కష్టం, ఆ మాట తీరు, ఆ విధానము దేవుడు చెప్పినప్పుడు ఎంత బాధపడి ఉంటాడో మీరు ఆలోచించండి. భయవాతో సహా. ఏమండి? ఇజ్రాయేలుతో నిందలు అనిపించాడు, అవమానాలు అనిపించాడు, తిరుగుబాటు అనిపించాడు. అమ్మా, అనేక పరిస్థితులు వారి జీవితాల్లో ఇజ్రాయేల్ ద్వారా పొడుగు కూడాను ఎదుర్కొన్నారు. ఎన్ని పరిస్థితులు. ఆయన కష్టపడి కూడా చేరవు అంటే, నువ్వు వాళ్ళని చేర్చు అంటే ఏమంటారు? చెప్పండి, ఏమంటారు? మీ సమాధానం ఏముందో నాకు తెలియదు. ఏదన్నా అనుకోండి, ఆలోచించండి. ఎంత బాధ.
ఆ బాధను దిగమింగుకొని, అయ్యా సరే మీరు చెప్తున్నా ఆయన, నేనేం మాట్లాడలేను అయ్యా, నా వంటి నరుడు నీ వంటి మహా ఉన్నతమైన వ్యక్తితో వాదించలేము కదయ్యా, నీతో వాదించు వారందరూ మాయా స్వరూపులు అంటాడు యశాగ్రంథంలో యశాప్రవక్త. చదవద్దు. దేవునితో వాదించే వారందరూ మాయా స్వరూపులు అంట. కనుక అయ్యా నేనే పాటి వాడిని అనుకున్నాడు. అయితే నాకు చిన్న కోరిక ఉన్నది, చిన్న రిక్వెస్ట్. అపారాము అనే పర్వతం ఎక్కుతానయ్యా, కొంచెం నాకు అది అంతా చూపించు, అదంతా చూస్తానయ్యా అన్నాడు. కొంచెం చెట్టుగలిగినట్టే అదంతా కూడా నేను చూడగలిగిన వాడికి అయ్యాడంట. చూసి సంతోషపడ్డాడు. అంతవరకు చేరటం, వీళ్ళని చేర్పించడం లేదు. మీకు ఇప్పుడు ఒక చిన్న అవకాశం మీకు దొరుకుంటుంది. నేను చెప్పిన దాంట్లో ఆయన అంత దాన్నే పోలా, ఆయనే తీసుకెళ్ళలేకపోయాడు. నేనే పడదాన్ని ఇట్లా సాగు మాటలు చెప్పాను. ఏమండి, ఆయన చాలా ఉన్నతమైన వ్యక్తి. ఆయన సమాధి ఇప్పటికి కూడా ఎక్కడుందో కూడా తెలియదు. ఏమండి, దేవదాసయ్య గారు చనిపోయి సమాధి చేస్తే ఈ పిచ్చి మొక్క అంత పాపం అమ్మటి తింటాం. అది 2 తాచెంతంత లోతుకి వెళ్ళిపోయిందంట సమాధి. అందుకని ఏం చేశారు, రీసెంట్గా ఇక లాభం లేదనుకుని, ఏమండి ఇక లాభం లేదనుకుని సమాధి కట్టించి దాని చుట్టూ పెన్షన్ వేసేసారు. గీస్తున్నవాడు పూలు 5, ఆ పూలు కూడా వేయకూడదు వాస్తవానికి, చేస్తున్నారు. ఏమండి అలా చేస్తారని, ఫౌండర్స్ ఒక ఆరాధ దైవంగా భావిస్తారని, ఒక విగ్రహంగా చేసుకుంటారని. ఏమండి ఎంత ఫౌండర్స్ అయినా దేవునికి సత్య మార్గము, జీవ మార్గము, పరలోక రాజ్యానికి మార్గం చూపించరే గాని ఎంతమంది రక్షించిన వేళ్ళు దిగమండేసినంత మాత్రం వేదో. కనుక వాళ్ళని ఆరాధించే వారిలాగా ఉండవద్దండి. కనుక అలాగే చేస్తారని పిచ్చిపోక అసలు సమాధి ఎక్కడుందో తెలియలేదు. ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు చేర్పించే బాధ్యత, ఇశ్రాయేలును చేర్పించే బాధ్యత యెహోషువ మీద పెట్టేసేసారు. ఏమండి, ఆ వాగ్దానము, ఆ దేవుని మాట ఇప్పుడు ఫుల్ఫిల్ చేయాలి, నెరవేర్చాలి. అందుకని చెప్పి యెహోషువని పిలిపించి యెహోషువకు కొన్ని ప్రత్యేకమైనటువంటి, ఖచ్చితంగా విధిరూపకమైనటువంటి కట్టడి ఇచ్చేసేసాడు. ఆ కట్టడి కూడా ఎలాంటిదంటే, నువ్వు కుడికెళ్ళను ఎడమకాయని తిరగకూడదు. అది దేవుని స్తోత్రం. నువ్వు చక్కగా నిలబడాలి అంటే నువ్వు కుడికి తిరిగినా, ఎందుకంటే వాక్యం సజీవం కలిగింది. 2 అంచులుగా చెప్పాలి, 2 అంచులు కలిగినా కనుక ఇటైనా కోసివేస్తుంది, పడినా అటు పడినా. అందుకని జాగ్రత్తమా, నువ్వు దేవునితో నిప్పుతో ఎవరైనా చెరగాట్లా ఆడతానా? ఆడరు కదా. ఒక లాడాలనుకో నిన్ను కాలుస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, మన దేవుడు దహించట్లే, వాక్యం అగ్ని ఉన్నది, కాలుస్తున్నది. నోటిని కాలుస్తుంది, నాలుగును కాలుస్తుంది, చూపుని కాలుస్తుంది, వాసన కాలుస్తుంది, మెదడును కాలుస్తుంది, సమస్తాన్ని కాల్చివేస్తుంది. నాకు సిక్క పదార్థం దేవుని ఆత్మతో నేను దహించి వేస్తుంది. దేవుని స్తోత్రం. మాట్లాడవద్దాం. కనుక యెహోషువ దేవుడు పిలుచుకునేటప్పుడు ఆశాపాశంగా పిలవాలి. నువ్వు నిలుచున్నాను అని చెప్పుకుంటున్నావు. మోషే గారు ఉన్నంత కాలం కూడాను యెహోషువ ఎక్కడున్నారో మీరు చదివిన వాళ్ళు చెప్పాలి. నాకు గుడారంలో ఉన్నారు. మోషే గారు దేవుడు పిలుస్తున్నంత కూడాను యెహోషువ ఏమండి గుడారంలోనే ఉన్నాడు. గుడారము అంటే అర్థము నేర్చుకున్నాడు దైవజనుడి దగ్గర. దగ్గర ఆయనలో ఉన్నటువంటి లక్షణాలన్నీ ఈయన కూడా కలిగి ఉండటానికి, అన్ని విషయంలో ఆయన హత్తుకోవటానికి ముందుకు వచ్చాడు. ఆయనకు పరిచర్య చేశాడు. ఏలే దగ్గర ఎలీషా ఉన్నట్లుగా ఈ విధంగా నేర్చుకున్నాడు, ట్రైనింగ్ అయ్యాడు.
ట్రైనర్ ఈయన. దేవుని బిడ్డలు ఆలోచించండి. ట్రైనింగ్ అయ్యాడు, శిక్షణ పొందాడు. మోషే గారి దగ్గర మోషే గారు చనిపోయి ఆయన అభిషిక్తుడిగా బయటకు వచ్చేంతవరకు కూడాను దేవుని బిడ్డలారా ఆయన గుడారంలోనే ఉన్నాడు యెహోషువ. 1-2 చోట్ల మాత్రమే బహిరంగపరచబడ్డాడు. 12 మంది వెళ్ళి వారు వెళ్ళి కనాను చూసి సంచరించే వారిలో ఒక చోట కనిపించాడు యెహోషువ. దేవుని బిడ్డలారా ఆలోచించండి. రెండవది పాలు వెలుపట 70 మంది ప్రవచిస్తూ దేవుని ఆత్మ కలిగి ఉన్న వారిలో యెహోషువ ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా అలాంటి యెహోషువకు దేవుడు నువ్వు నిలుచున్నానని చెప్పుకుంటున్నావు. మోషే గారిలో ఉన్నాను, మోషే గారితో జీవించాను, మోషే గారితో సహవాసం చేశాను, మోషే గారితో పాటు నేను ఆయనతో కూడాను నేను పరిచయంలో భాగం వహించాను అని చెప్పుకుంటున్నావే. నిల్చున్నాను అనుకున్నాడు. నువ్వు చక్కగా ఉండాలి అంటే, నువ్వు బాగా నిలబడాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? కుడికైనను చెప్పలే, కుడికి తిరిగినా ఎడమకు తిరిగినా ఏమవుతుంది అమ్మా? పడిపోతే లేస్తాం. కోసి వేస్తుంది. ఏం చేస్తుంది? కోసి వేస్తుంది. కత్తో నీ ఆత్మీయ జీవితం చునాకులకు అవుతుంది. ఈ రాయి మీద ఎవడబడను అంటే వాక్యము సజీవమైనది, బలమైనది, రెండంచులు కలిగిన కనుక నువ్వు చక్కగా నీ ఆత్మీయ జీవితం, నీ జీవితము, నీ యథార్థత జీవితం, నీ నమ్మకమైన జీవితం, నీ విశ్వాస జీవితం, నీలో ఉన్న ప్రార్థన జీవితం, నీలో ఉన్న వాక్యానుభవం కలిగిన జీవితం, నీలో ఉన్న వెనుకబడి దేవుని యొక్క సొంతగా ఉన్న అదే జీవితం చక్కగా ప్రవర్తించాలి అంటే నువ్వు కుడికన్ను చెప్పండి అందుకోవాలి. అది నిలుచున్నాను అని చెప్పుకునేవాడు సంగతి, పడకుండా చూసుకునేవాడు సంగతి. ఇది చక్కగా ప్రవర్తించినట్లు చదువుతా మనకి నీవు నడుచు ప్రతి మార్గమున నువ్వేం మార్గం నడుస్తున్నావు ఆ మార్గం చక్కగా ప్రవర్తించినట్లు నువ్వు గుడికి కానీ ఎడమ కానీ తొలగించవద్దు అని అన్నాడు. కనుక దేవుని యొక్క జీవ మార్గము, దేవుని యొక్క సత్య మార్గము, దేవుని యొక్క సజీవ మార్గము నువ్వు వచ్చేస్తావు మార్గంలోనికి. ఇంకొక మాట ఉన్నది. ఈ మార్గం గురించి ఇర్మియా ఒక మాట చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథం 6వ వచనము 6వ అధ్యాయము క్షమించండి 6వ అధ్యాయము 16వ వచనం చదవండి. 16 క్షమించండి 6:16 యెహోవా ఇలాగ సెలవిచ్చుచు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి. చాలు ఇక్కడ ఆపుదాం. దేవుడు ఒక మాట చెప్తున్నాడు. మార్గంలో నిలిచి చూడండి అన్నాడు. మార్గంలో అంటే ఎన్ని ఉన్నాయి? ఏమండి ఒకటేనా? ఎందుకు లేవండి? లోకంలో చాలా మార్గాలు ఉంటాయి. బల్లివారు చాలా మార్గాలు ఉన్నాయి. మార్గాలు ఉండబట్టే దేవుడు అక్కడ చెప్తున్నాడు మార్గములలో నిలిచి చూడని అన్నాడు. మార్గములో నిలిచి చూడమనలేదు అన్నాడా? ఏమన్నాడు? మార్గములలో అంటే ఆలోచించండి. అక్కడ బాదం చెట్టు దగ్గర నిలిచిపోయి చూడండి. ఇటు మార్గం ఉన్నది, ఇటు వచ్చే మార్గం ఉన్నది, అటుపోయే మార్గం ఉన్నది. ఎన్ని కలిసినాయి? 3 కలిసినాయి. అవసరమైతే 4 మార్గాలు కలిసే చోట నిలిచి చూడవచ్చు. ఇవి మార్గాలు. అయితే ఈ 4 మార్గాలను 3 మార్గాలను చూస్తున్న మాట నువ్వు వాస్తవమే. కానీ ఏ మార్గం నడిస్తే నీకు మేలు కలుగుతుందో విచారించి తెలుసుకోమంటున్నాడు దేవాది దేవుడు. కనుక లోకంలో మార్గాలు ఉన్నాయి. ప్రజలు ఏర్పాటు చేసిన ఇష్టమైన మార్గం ఉన్నది. కానీ దేవాది దేవుడు నీకు ఏర్పాటు చేసిన మార్గం పేరు ఏంటో ఒక మాట చెప్పండి. జీవ మార్గం ఒకటి, సత్య మార్గం ఒకటి, ఇరుకు అని చెబుతారు.
నేను చెప్పే మార్గం చెప్పనా? రాజమార్గం. ఏ మార్గం ఇది? రాజమార్గం, హైవే. అవును, నువ్వు హైవేలో నిలుచుండి చూడు ఒకసారి. అది ఎంత బాగుంటుందో, ఎలా ఉంటుందో, ఎంత శ్రేష్టమైందో, నీకెంత మేలు కలిగిస్తుందో ఆలోచించు అని చెప్తున్నాడు పౌలు గారు, ఈమె గారు. అలాగే నువ్వు నిలుచున్నావు అనుకున్నప్పుడు నువ్వే మార్గంలో నిలుచున్నావు? మొదటి ప్రశ్న, నువ్వే మార్గంలో నిలుచున్నావు? క్రీస్తు చేసిన మార్గంలో నిలుచున్నావు అనే మాట నేను ఒప్పుకుంటా, ప్రజలను ఒప్పుకుంటాను. అవును అవును, అబ్బా అతడు ఒక అన్నిటండి, విగ్రహాలను బాగా చేసేవారండి, ఇప్పుడు మారిపోయారండి, ఇప్పుడు దేవుడు తప్పపడకుండా లేదండి, వారు ఎక్కడికి వెళ్ళదండి, ఏదైతే తీసుకోవాలండి, తినరండి, వాళ్ళని ఇష్టంగా ఉంటానండి. అవును, మంచి సాక్ష్యమే, మంచిదే, మంచిదేనండి. కనుక దేవుని బిడ్డలారా, కానీ నువ్వు దేవుని నిలిచి ఉండేలా నిష్ఠగా ఉంటున్నావా? బెడుకుడు ఉందా? తడబాటు ఉన్నదా? జారుడు ఉన్నదా? ఏది ఉండవు నాకు సాక్ష్యం ఉంటుంది. సదా ఆలోచించండి. దేవుని మార్గమే చాలా శ్రేష్టమైనది, విశేషకరమైన మార్గం. దానిలో ఆ హైవేలో, ఆ రాజమార్గంలో పాపులు రాదంట. ఇది ఒక ప్రత్యేక మార్గం. ఈరోజు అలాంటి మార్గమే, ఉన్నతమైన మార్గం ఎంచుకున్న మాట వాస్తవమే. కానీ నువ్వు నిలుచున్నది ప్రభులోనే. కానీ ఎలా నిలుచున్నావు? ఎలా నిలుచున్నావు? ఏమండి, లోకం నీ ఎదుటే ఉన్నది, లోకం నువ్వు ఎదుటే ఉన్నది. అదేమో నీ నుండి పారిపోలేదు. ఎప్పుడు పారిపోతాయో తెలుసా అండి? దేవుడి లోకానికి వచ్చినప్పుడు అన్ని పారిపోతాయి. అంటే ఈ లోకం ఉంటున్నా దేవుడి బిడ్డలు ఉంటారు కదా, అప్పుడంతా లోకానికి సొంతం, విడవబడిన వారి సొంతం. ఏమండి, అన్ని లోపించి విడవబడిన వారి సొంతం. కనుక ఈ సొంతం సంగతి తర్వాత సంగతి. కానీ నువ్వు నిలబడే తీరు ఏ విధంగా ఉన్నది? నువ్వు నిలబడిన తీరు ఏ విధంగా ఉంది? దేవుళ్ళు తిన్నగా నిలబడినావా? చక్కగా నిలబడింది నలుపుతుడా? చక్కగా చక్కగా నిలబడు. ఏమండి, వాళ్ళకు ఉన్న వాళ్ళు నరకాలు మార్పే. ఏమండి, నిలబడటం మార్పే, అంతా మార్పే. అందుకే చాలా మంది నెలల తరబడి ఫిజియోథెరపీలు. పర్వాలేదండి, ఇప్పుడు కొంచెం నిలవగలుగుతున్నా. ఇది శాస్త్రమా అండి? దేవుడు అద్భుతమైన స్వస్థ ఇవ్వాలి. ఒక సంవత్సరంలో 2 ఏళ్ల క్రితము, దాదాపు 3 ఏళ్ళు కావచ్చు అనమాట. అబ్రహాం శాస్త్రి గారిని పిలిపించాం. ఆ రోజు డే టైమే వచ్చారు. ఇప్పుడు భోజనం కూడా మన సంఘస్థులు సిద్ధపరిచారు, తీసుకొచ్చారు. నాతో మాట్లాడుతూ అన్నారు, అమ్మా పైకి కిందికి దిగలేని ఎక్కలేనేమో, నాకు కొంచెం కాలు బాగుండలేదు, కొంచెం కష్టంగా ఉందాము అని అన్నారు. అమ్మ, మేము దైవికమైన స్వస్థత మీదే ఆధారపడతామమ్మా, మేము ఇతరులతో ఏం చేయము అన్నారు. మంచిదండి అన్నా. కనుక దైవికమైన స్వస్థత చాలా బలమైనది. దేవుడి బిడ్డలారా, చాలా ఉన్నతమైనది. ఆలోచించండి పిల్లలారా. కనుక దేవుడు పండుగట్టుకుంటే నీ నడకను సరి చేయగలను, నేను తీరు విధానం సరి చేసి చక్కగా నిలబెట్టగల దేవుడు. ఇప్పుడు ఒక దేవుళ్ళు ఉన్నానని చెప్తున్నావు, నాకు ఎలా ఉంది? నువ్వు నిలబడిన తీరు ఎలా ఉంది? నువ్వు నిలబడిన తీరు ఎలా ఉన్నది? 10 మంది మెచ్చుకునే దానికంటే ప్రభు మంచి ఒప్పుకునేలాగా ఉన్నావా? ఏమండి, 10 మంది ఒప్పుకోనవద్దు. మీరు ఎవరైనా సరే, నేను నిజం చెప్తున్నాను. ఒకవేళ నీ ముందు ముఖస్థుతి చేయవచ్చును, నీ ఎదుట నిన్ను మెచ్చుకొని నిన్ను అవయసు వాళ్ళగా ఆకాశానికి వేయొచ్చేమో, ఆ తర్వాత నిన్ను ఎక్కడ పడవేయాలో, ఎక్కడ ఓడగొట్టాలో, ఎక్కడ తుప్పు తులపాలో, ఎప్పుడు ఏది వదిలించాలో
ప్రజలకు బాగా చెప్పండి, ప్రజలకు బాగా తెలుసు. కనుక నువ్వు ప్రజల చేతులకు చిక్కుకొనవద్దు, ప్రజల చేతులకు చిక్కుకొనవద్దు. క్రీస్తు యేసు చేతులు చిక్కుకో. ప్రభు యేసు క్రీస్తు వారి యొక్క చేతులు చిక్కుకుంటే ఆయన చిక్కుడంతా తెస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు నువ్వు ఎలా ఉంటావు? అప్పుడు చక్కగా, మామూలు చక్కగా కాదు. నీకు ఎవరు వచ్చినా నువ్వు పర్లేదు. ఒక 100 మంది వచ్చి చూయాలని చూసినా నువ్వు ఇలాగే ఉంటావు, ఇలాగే ఉంటావు. దేవుని బిడ్డలారా ఆలోచించండి. తాను నిలుచున్నాను అనుకునేవాడు ఎలా ఉండాలంట? కొన్ని స్థానంలో ఏదో లోపం ఉన్నది, ఏదో బలహీనత ఉన్నది, ఏదో కొంచెం కొంచెం కష్టతరమైనది ఏదో ఉన్నది, ఏదో తీసివేసుకెళ్ళి బలహీనతలు ఉన్నాయి, ఏదో ఉన్నది ఆ సంఘములో. కనుకనే దేవాది దేవుడు ఆ సంఘమును ఎంతో ప్రేమించి పౌలు గారి ద్వారా చెప్తున్నాడు, తాను నిల్చున్నాను అనుకున్నవాడు నేను క్రీస్తులో నిల్చున్నాను అని చెప్పుకుంటున్నావు కదా. నువ్వైనా నేనైనా మన ఎవరైనా నీ నడక ఎలా ఉంది? నువ్వు నిలబట్టి ఎలా ఉన్నది? వంకరగా ఉందా? ఏమండి, ఎలా ఉన్నది? చక్కగా నిలబడ్డావా? ఎలా ఉన్నావు? నిలుచున్నాను కూడా పడకుండా చూసుకోవటం రెండో పాయింట్. అది బాగా ఉన్న మాట వాస్తవమే, చక్కగా నిలిచి ఉన్న మాట వాస్తవమే. కానీ నీవు దేవుడి యొక్క కృపను పొందుతున్నావే, దేవుడి యొక్క చిత్తం చేయడానికి ముందుకు వచ్చావే, దేవుడి అనుభవంలో ఉన్నటువంటి లోతైనటువంటి విషయాలు గ్రహిస్తున్నావే, దేవుడి వాక్యాన్ని అనుదినము చదివి ధ్యానిస్తున్నావే. ఏమండి, అలాగా ఉన్నటువంటి నీ జీవితము పడకుండా చూసుకో, పడకుండా చూసుకో. ఎంత స్టాండర్డ్గా, ఎంత చక్కగా నువ్వు నిలబడినా కొంత లోపం వచ్చినప్పుడు తడబట్టు పడతావు. మర్చిపోవద్దు, మర్చిపోవద్దు. అబ్రహాము లోతును తెచ్చుకున్నాడు. లోతుతో ఉన్నంత వరకు, క్షమించండి, అబ్రహాముతో ఉన్నంత కాలం లోతు బాగానే ఉన్నాడు. రాజకాండం చదివే ఉంటారు 13 అధ్యాయాల వరకు ఇద్దరు కలిసి ఉన్నారు. 13 అధ్యాయాల వరకు బాగా కలిసి ఉన్నారు. ఏమండి, ఇతని ఆస్తి గదులు మందులు విస్తారమని అతనికి కూడా విస్తారమైపోయింది. ఇద్దరు కూడా కలిసి నివసించలేనంత అయిపోయింది, ఇరుకైపోయింది. ఇప్పుడు ఇరుకైంది కనుక ఇప్పుడు విడిపోవాలి, సపరేట్ అవ్వాలి. నువ్వు విడిపోతే నేను నడుపోతా, నేను నడుపోతా నువ్వు విడిపో. ఏమండి అనుకున్నాడు. సపరేట్లోనే ఉంది అంత నష్టం. ఏముంది అంట చెప్పండి అమ్మా, సపరేట్లోనే ఉన్న అంత కష్టం, నష్టం. అంతే. అక్కడి నుండి తన పతనం, తన ఫలితం పడిపోయే స్థితులు 1 by 1 వచ్చేసినాయి. 1 by 1 వచ్చేసినాయి. ఒకటి, నెంబర్ 1, అతను పడిపోవడానికి మొట్టమొదటి కారణం అబ్రహాం నుంచి సపరేట్ కావటమే, ప్రత్యేకంగా రావటమే నష్టం కలిగించింది. దేవుని బిడ్డలారా ఆలోచించండి. రెండవదిగా, అమ్మ ఐగుప్తు తన కళ్ళకి చాలా చక్కగా అనిపించింది. లోకంలో సామెత ఉంది, మీ అందరూ తెలుసు, పచ్చ కామెర్ల వాటికి కనుక వీటికి ఏదో వచ్చేసింది. అందుకని బాగా ఉన్నది. ఐగుప్తు ఎలా ఉందంట? బాగా ఉన్నది. పైగా మూడవది ఏమిటో తెలుసా అండి? అసలు సపరేట్ అయితే అయ్యావు గాక, వస్తే వచ్చావు గాక, అసలు స్వదమ ఎలాంటిది, దాని తీరు ఎలాంటిది, దాని పద్ధతులు ఎలాంటివి, అక్కడ మనుషులు ఎలాంటి వాళ్ళు నీకు తెలుసు. నీకు తెలుసు, నీకు తెలియదేమీ లేదు. తెలిసి కూడా గుడారం ఎక్కడ వేశాడు చెప్పాలి, గట్టి గట్టి చెప్పండి. సుధమ ప్రక్కన గుడారం వేసుకున్నాడు. ఎంత బాధాకరం సంగతి. ఎవరో పడగొట్టారనుకోవద్దు, నీవే సమకూర్చుకుంటున్నావు. నీ ఆలోచనలు, నీ ప్రయత్నాలు, నీకున్నటువంటి మించిన జ్ఞానం ఉందే నిన్ను చెరిపేస్తున్నాయి. అందువలన నువ్వు పడిపోవటానికి అవే కారణమైనాయి. ఎవరు రాలేదు. లోతుకొచ్చి ఇంకొకరు ఎవరు ఇక్కడ కూడా వేసుకో, ఇదంతా భలే ఉంది కదా అని ఎవరు చెప్పింది లేదు. అతను పత్రం కావటం ఎంత 1 by 1 ఎంత చక్కగా తగిన ఆలోచించండి. అక్కడి నుండి
దేవుని బిడ్డలారా ఆలోచించండి. అది కాల్చివేయడానికి దేవుడు దగ్గరకు వచ్చాడు. సరే, ఈ లోపు రక్షించుకోమన్నాడు. వాళ్ళు సరే ఎలాగో దేవుడి కలిసి వచ్చింది, దేవుడితో కాకుండా వచ్చాడు. దేవుడు చెప్పాడు, నువ్వు ఎలాగైతే బయటకు వచ్చావో సరే, నీకు ఐగుప్తు నీళ్ళ తోట వల్లే ఉన్నది, ఊపుకుతున్నాను, మంచిగా ఉంది, సరే ఓకే, నేను కూడా దానికి ఏమన్నా. ఏమండి, గుడారం కూడా ప్రకటన చేస్తున్నావు, అది కూడా ఓకే. కానీ ఇప్పుడు నీవు నీ కుటుంబం ప్రాణం తగ్గించుకోవాలి అంటే నీవు అక్కడి నుంచి పారిపోవాలి. దేవుడు అంత ప్రేమగా దేవుడు ఎవరు నశించడం ఆయనకి. కనుక లోతు అబ్రహాముని బట్టి దేవుడు సింపతి చూపిస్తున్నాడు. దేవుడు బిడ్డలారా, దయా కనికరము గల దేవుడు మన దేవుడు. శాంతపరచ నా సింపతి అయితే పెద్ద లెక్క కాదు దేవునికి. నిన్ను తీసివేసి ఓడబెక్కడానికి పెద్ద లెక్క కాదంటే. కానీ అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నాడు కనుక నీ ప్రాణం దక్కించుకోవడానికి పారిపో అన్నాడు. అయ్యా అంటే పరిగెత్తలేడు అన్నమాట. అనే కదా, ఏమండి, పరిగెత్తలేనటువంటి వ్యక్తి అన్నమాట. ఉగ్రతను తప్పించబడాలి, ఏమండి, ఒక శిక్షను తప్పించబడాలి, అదే ఒక అపాయం నుంచి నువ్వు పారిపోవాలి అంటే ఎంతైనా సరే శక్తిని కూడగట్టుకోవాలి. అయితే ఇతను సాకులు చెప్తున్నాడు. అయ్యా, పక్కన ఉంది ఒక గ్రామం, ఏమిటది ఆ గ్రామం పేరు చూడమని చెప్పండి. సోయర్, చిన్న గ్రామం, అక్కడికి వెళ్తానన్నాడు. దేవుడు సరే అని కనికరించాడు. అక్కడికి వచ్చిన వాడే ఆగాడా? తన పక్కన స్థితి ఎంతవరకు దారి తీసిందో చూడండి. అక్కడికి ఆగాడా? ఆగలేదు. అయ్యా, ఇక్కడ ఒక పర్వతం ఉంది, దానిలోకి పోతానయ్యా. సరేపో అన్నాడు. ఆ పర్వతంలోకి వచ్చి ఏం చేశాడు? ఆలోచించండి ప్రియులారా. పనికి మార్పుల ద్వారా అమ్మ పనికి మాల దౌర్భాగ్యకరున్నటువంటి వంశాలు 2 వచ్చినాయి. ఏమిటంట? మోయాబీలు, అమ్మోనీయులు. వాళ్ళలో నుండే కదా బాషాన్ రాజు వచ్చింది. ఓగులు వచ్చింది, ఓగులు బాషాన్ రాజు. సిహోను వచ్చింది. సిహోను రాజు ఎవరనుకుంటారు? అమాలేకుల రాజు. వాళ్ళ నుండే కదా వచ్చింది. బిడ్డలారా ఆలోచించండి. కనుక నిలుస్తున్నాను అనుకుంటున్నావు, బాగా ఉన్నాను అనుకుంటున్నావు, నాకు అంతొచ్చు అనుకుంటున్నావు, నాకు బైబిల్ గ్రంథంలో నేను బాగా నాకు తెలుసండి వంట పట్టించుకుంటాను చెప్తున్నావు. ఆలోచించండి. నాకు తెలిసిన ఒక దైవజన్ చనిపోయారు. 365 సార్లు చదివాడు. 360 సార్లు అంటే సంవత్సరానికి ఒకసారి ఉన్నాను అన్నమాట. అంతే కదా? ఆలోచించండి ప్రియులారా. సంవత్సరానికి ఒకసారి, రోజుకు ఒకసారి, క్షమించండి, రోజుకు ఒకసారి. ఎంత బాగా చదివాడు. చదివితే చదవచ్చు నువ్వు కూడా. దేవుళ్ళు నిలిచి ఉన్నానని లేదో ఒకసారి ప్రశ్నించుకో. తాను నిల్చున్నాను అనుకునేవాడు ఎలా ఉండాలంట? పడకుండా. ఏమండి, ద్రాక్ష నాటిన తర్వాత ఆ తోటలో అది ఎగబ్రాగుతుంది, చక్కగా అల్లుకుపోతుంది. కనుక అల్లుకుని ఆకాశానికి అంటాలి అంటే దేవాది దేవుడు ఏం చేశాడు తెలుసా? దానికి సైడ్ గా ఒక సపోర్ట్ పెట్టేశాడు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంటే అదే వాక్యం నీకు నిజ జీవితానికి సపోర్ట్ ఏది? వాక్యం. వాక్యం ఆధారం లేకుండా నువ్వు జీవించలేవు. కనుక ఈ వాక్యం నిలబెట్టేస్తుంది. నేను ఇది చేస్తున్నావు తప్పు కదా, ఇది పోతున్నావేంటి, నీ మార్గం ఇది కాదు కదా, భలేవాడివే, భలేదానివే, అదేంటి ఆ ప్రజల మధ్యకి వెళ్తున్నావు, వారు అన్యులు కదా, వారు లోక సంబంధులు కదా, వారు లేనటువంటి వ్యక్తులు కదా. ఆలోచించండి.
అది హెచ్చరిస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, పడటానికి పడిపోకుండా ఉండటానికి అస్సలు కారణమే లేదు. సపోర్ట్గా నీకు దేవుని వాక్యం ఉన్నది. ఆ దేవత దేవుడి ఒక గైడెన్స్ గా నీ పట్ల నిలిచి ఉన్నాడు. అయితే నువ్వు అర్థం చేసుకోవాలి. ఆయన మాటతో మాట్లాడుతున్నాడు, కానీ ఆయన మాట వినటం లేదు. ఆయన నిన్ను హెచ్చరిస్తున్నాడు, ఆయన హెచ్చరిక వినటం లేదు. ఆయన నిన్ను కూర్చున్న వాడిని అలా లేవనెత్తుతున్నాడు, ఇష్టపడటం లేదు. ఆయన చక్కగా నిన్ను మలచాలి, ఒక శిల్పిని కాదు వలె నిన్ను మలచడానికి సిద్ధమయ్యాడు. చెక్కుతున్నాడు ఒక వస్తువుని, కార్పెంటర్ ఎలా చెక్కి ఒక వస్తువు చేయబోతున్నాడు, ఆ విధంగా నేను చెక్కి ఒక ఉన్నతమైన భవిష్యత్తు పాత్రగా ఒక చక్కగా నిలబెట్టబోతున్నాడు. నువ్వు ఇష్టపడటం లేదు. ప్రేమ అంటున్నావు. ఏమంటే రాత్రి ప్రేమ పాట పాడారు. గంటలు మరి రాత్రి ప్రేమ పాట పాడింది. ప్రేమ యేసుని ప్రేమ అని పాడి లాస్ట్ లో ధరలో నీ ప్రేమలన్నీయు స్థిరముగా తొలగిపోవును. చాలేదు కనుక దేవుని బిడ్డలారా, అన్ని తొలగిపోతాయి అంట. నువ్వే ప్రేమను పట్టుకున్నావు? తిరిగిపోయే ప్రేమను పట్టుకున్నావా? కరిగిపోయే ప్రేమను పట్టుకున్నావా? ఏ ప్రేమను పట్టుకున్నావు? ఆలోచించుకునేలారా. ఆ వాక్యం నీ పట్ల ఉంది, నేను హెచ్చరిస్తూ ఉంది. తొట్టు పడకుండా చేస్తుంది. అందుకే దావీదు అంటాడు 119వ కీర్తనలో ఒక మాట అంటాడు, అయ్యా నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు, వాళ్ళు తూలి తొట్టడానికి కారణమే లేదంట. దేవునికి స్తోత్రం. అసలు కారణమే లేదంట తూలి తొట్టడానికి. ఎందుకంటే నీవిచ్చిన ఆజ్ఞలు కథలు నేను గైకొన్నానయ్యా. నీ ధర్మశాస్త్రం నేను ప్రేమిస్తున్నాను. నీ ధర్మశాస్త్రం నేను ప్రేమిస్తున్నానయ్యా, నీ ఆజ్ఞలు నేను ప్రేమిస్తున్నానయ్యా అని చెప్పాడు. అందుకే తొట్టు పట్టడానికి, పడిపోవటానికి, తూలటానికి, భ్రమటానికి నా చీలమండ వెలిగిందయ్యా అంటానికి కారణమే లేదంట. పడుకో అమ్మా, నిలబడ్డాను అనుకున్న వాడు ఎలా ఉండాలంట? చూడాలి. వాక్యం అవసరం. జ్ఞాపకం పెట్టుకోండి. వాక్యం వింటున్నావు, వాక్యం దండిగా మెండుగా వింటున్నావు, 4 గోడలు దాచి వింటలేదు. కారణం నాకు తెలీదు. ఎంతవరకు ఆ వాక్యాన్ని మోసుకుంటున్నావు? ఎంతవరకు ఆ వాక్యాన్ని పట్టుకుంటున్నావు? ఆలోచించండి. వాక్యం గైకుంటే తర్గము సంఘం దేవుడు మాట్లాడుతూ అన్నాడు, ఏమండి, తెల్లరాతి మీద పేరుని చెప్పుతానన్నాడు. దేవుని బిడ్డలారా, నువ్వు వాక్యాన్ని గైకుంటే, నువ్వు జయించితే, తప్పు పడకుండా, పడిపోకుండా అమ్మా చక్కగా నీ జీవితం అంతా దేవుడికి అప్పగించుకొని అన్ని విషయాలు ఆయన చిత్తం చేస్తూ ప్రవర్తించితే అమ్మా ఖచ్చితంగా దేవుడు ఒక తెల్లరాతనిస్తాను అని అంటున్నాడు. అమ్మా ఆలోచించండి ప్రియులారా, పరలోక నన్ను భుజపరుస్తాను అన్నాడు. అది ఎంత శ్రేష్టమైందో ఆలోచించండి. ఏమన్నా కాదు, ఇజ్రాయేల్ జనమన్నా కాదు, దేవుడే జీవాహారమై ఉన్నాడు. నేనే 12 వచ్చు జీవాహారమై ఉన్నాను. నన్ను తిని త్రాగువాడు అంతే, అంచెదినా నేను చేస్తాను, లేపుతాను. కనుక ఈ వాక్యం నేను నడిపించాలి. ఈ వాక్యం నీ జీవితాన్ని నిలబెట్టాలి. తొట్టుపడనివ్వదు. అలాంటి పరిస్థితులు వస్తాయి. అలాంటి దేని స్థితిలో కొత్తబడే పరిస్థితులు నీ జీవితంలోకి వస్తాయి. అందుకే దావీదు అంటాడు, నా దశలో నేను ప్రార్థించగా అంటాడు మాట. ఈ దీని మొదపెట్టగా అని ఒక చోట అంటాడు. బిడ్డలారా ఆలోచించండి. దీన స్థితిలో ఆయన, దీన దశలో ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. నేను తొట్టుపడనివ్వడం. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు ఒకసారి ఆలోచించండి. అమ్మా, నిలుచున్నాను అనుకునేవాడు ఎలా ఉండాలి? పడిపోకుండా ఉండాలంటే వాక్యం కావాలి. 2 అంచుల ఖడ్గము. ఎట్టై పడిన పిడికైనాను ఎడమకైనాను నువ్వు తూలిపోయినట్లయితే నేను కూర్చివేస్తుంది, కట్ చేస్తుంది, లోపాలు కూస్తుంది, లోపాలు బహిర్గతం చేస్తుంది. అమ్మ నీ బలీతలు బహిర్గతం చేస్తుంది. నీలో ఉన్నటువంటి దేవుడికి ఆయస్కరమైంది బయటికి లాగేస్తుందండి. ఆలోచించండి దేవుని బిడ్డలారా, ఆలోచించండి. అంతే ఖడ్గం దూసుకు వెళ్ళినట్టుగా దేవుడు వాక్యం నీ హృదయంలో తెచ్చుకుని ఆ వంద లోపాలను బయటకు లాగివేస్తాం.
కనుక జాగ్రత్త. ఆ వాక్యం నీ పట్ల ఉన్నట్లయితే, ఆ వాక్యం నీతో ఉన్నట్లయితే, ఆ వాక్యం నీ హృదయంలో ఉన్నట్లయితే ఎంత మాత్రం కూడా నువ్వు పడిపోకుండా ఉండటానికి ఇది సహాయపడుతుంది. కనుక వాక్యం అవసరం, వాక్యం అవసరం. అందుకనే భక్తులు చాలా అనుభవాల్లో, నేను టూకి గవ్వ చెప్పి 2వ పాయింట్కి వస్తాను. భక్తులు వారి జీవిత అనుభవాల్లో ఇర్మియా గారు అంటాడు, నీ మాటలు నాకు దొరికినాయ్యా, నేను గవ్వగా భుజించాను, నా నోటికి ఎలా ఉంది తీపి, నా హృదయానికి మధురంగా ఉందంట. మధురము మధురము మధురము, అసలు అది ఊహించలేని మధురము. దేనికంటే జుంటు దేనికంటే కనుక సంతోషము సమాధానంలో దేవుడి దగ్గర ఉంటాయి. వాక్యం అవసరం, వాక్యం అవసరం. అంతే. దేవుడిలా ఆలోచించండి. అయ్యా నీ లేఖనాలు నేను చదువుతున్నాను, నీ లేఖనం ధ్యానిస్తున్నప్పుడు నా గుండె మండింది, మంట పుట్టింది. కారం తింటే మంట కాదు, ఇంత కారం వస్తు తింటే మంట రూపిస్తా. నేనైతే రూపుతాలే, ఆ మంట కాదు ఇది. దేవుని ఆత్మతో నువ్వు దహించబడేలాగా ఆ వాక్యం నిన్ను కాల్చివేస్తుంది లోపల. అంతే. అలాంటి స్థితి కలిగినప్పుడు నువ్వెంత మాత్రం తొట్టుపడటానికి పడిపోవడానికి అవకాశమే లేదు. అంతే. ఆలోచించండి ప్రియులారా, వాక్యం వాక్యం చాలా విలువైనది. ఈ వాక్యంతో నువ్వు జీవించగలిగితే తొట్టుపాటు నీ జీవితంలో రాదు. పడిపోవడానికి అవకాశాలు ఉండవు. కష్టము నష్టము బాధలు ఇవన్నీ విశ్వాస జీవితానికి అవసరమే. లోకంలో ఉన్న వాళ్ళకి ఎంతమంది బాధపడుతున్నారు ఒకసారి కళ్ళెత్తి చూడండి. ఎంతమంది రాష్ట్రాల మధ్య గుర్తుపెట్టారు చూడండి, ఒకసారి చూడండి. అనేక ఆర్థిక ఇబ్బందులతో గొట్టు పెట్టాడుతున్న ప్రజలు కోకంలో ఉన్నారు చూడండి. నువ్వు ఒక్కరివేనా? నువ్వు ఒక్కదానివేనా? దేవుళ్ళో ఉంటే నాకు ఈ కష్టం వచ్చింది, దేవుళ్ళో రాకపోతే బాగుండేదాన్ని, నువ్వు బాగుండేవాడిని అని అనుకుంటున్నావా? ఒకవేళ లోకంలోనే వస్తాయి. అంతే. ఏమండి, ఎప్పుడు నీ జీవితంలో అన్ని విధాల అనుభవాలు ఒకే తీరుగా ఉండమంటే దేవుని బిడ్డలుగా అనుభవాలు రకరకాలుగా వస్తూ ఉంటాయి, రకరకాలుగా వస్తూ ఉంటాయండి. అవును, లోకంలో ఒక సామెత ఉన్నది. ఏమిటి? పువ్వులు అమ్మిన చోట ఏమవుతారంట, కట్టెలు అమ్ముతారంట. సామెత నేను విన్నా ప్రజల దగ్గర. అలాంటి పరిస్థితి అనుభవాలు మన జీవితంలో తీసుకువస్తారు. అయినా పర్వాలేదు, దేవుని కొరకే, దేవుని రాజ్యం కొరకే నువ్వు దేవుళ్ళలో చక్కగా నిలబడాలని, నీ జీవితం సరిచేయడానికి, తొట్టిల్లకుండా ఉండటానికి దేవుడి పరిస్థితులను జీవితంలో రాచేస్తున్నాడు. కనుక వాక్యం నీకు జీవితంలో నిదర్శనంగా ఉండాలి, నిలబడిపోవాలి. అంతే. ఈ వాక్యం 10 మందికి చూపించు, 10 మందికి చూపించు. ఈ వాక్యం అనేక మందికి మాదిరిగా ఉండేలాగా ఉండాలి. ప్రార్థన అంటున్నారు, వాక్యం అంటున్నారు, దర్శనం పొందామంటున్నారు, ఆదివారం బైబిల్ తీసుకొస్తున్నారు, మంచిది. కానీ విలువ లేకుండా జీవించవద్దు. వాళ్ళంతేలేండి అనేవాళ్ళు 3 మంది ఉంటున్నారు. దేవుని నామం దూషించబడటం లేదా? దేవుని నామం దూషించబడటం లేదా? ఆలోచించండి ప్రియులారా. కనుక ఇప్పుడు నన్ను వ్యక్తిగత స్థితి అంతా కూడా నా దేవుని అప్పగించు. పడిపోవద్దు, జారిపోవద్దు, సమస్యలు వద్దు. సమస్యలు వారిని బలపరిచే దేవుడు. నువ్వు జారటానికి పడిపోవడానికి అవకాశమే లేదు, అవకాశమే లేదండి. అవును, దుఃఖపు ప్రతిగా భూతాన్ని ఇస్తానన్నాడు. ఎప్పుడు నువ్వు స్థుతించడానిగా, ఎప్పుడు ఆది పాడేదానిలాగా, ఎప్పుడు ఉల్లసించి కొనుగోలు దొరల వలె గంతులు వేసేలాగా దేవుడు చేస్తానంటే జారటానికి పడిపోవడానికి ఎక్కడ అవకాశం ఉంది? ఆలోచించండి వీళ్ళరా. అవును, అవును. విశ్వాస యొక్క జీవితం నలిగితేనే, పిండబడితేనే, కొట్టబడితేనే, ఆరుద్రాపిడి పడితేనే, పుట్టం వేయబడితేనే భక్తికి నాణ్యత, లేకపోతే లేదు. నసలు రాసుకోండి. లేదు, లేదు, నాణ్యత లేదు. నీ విశ్వాస జీవితానికి, నీ భక్తి జీవితానికి, నీ ప్రార్థన జీవితానికి, నీ వాక్యాల జీవితానికి, దేవుని కలబడ నీ జీవితానికి, మంచి సాక్ష్యం నీ జీవితానికి ఈ శ్రమ చాలా అవసరం. నలగాలి, పుట్టవేయబడాలి. అప్పుడు నువ్వు నిలబడగలుగుతావు. నిలుచున్నాను అనుకునే వాడు ఎలా ఉండాలి?
ఆ, అసలు కష్టం తెలియని వాటికి దేవుడు ఏం తెలుసు అండి? ఎలా తెలుసు? తెలుసుకుంటే తెలుసుకోవచ్చు, కానీ అనుభవాలు తక్కువగా ఉంటాయి. దేవుని బిడ్డలకు అనుభవాలు అనే పాఠం నేర్చుకోవాలి. అందుకని ఒక పాట ఉంది కదా, జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం. పాడు త్వరగా. అది కాదు ఒక పాఠం అది యేసుకు సాటి ఎవరు లేరనే ఒక సత్యం. సరిగ్గా పాడు. జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం, యేసుకు సాటి ఎవరు లేరనే ఒక సత్యం. సంతృప్తిని సమృద్ధిని అనుభవిస్తున్నా. ఆకాశమే సరిహద్దుగా సాగిపోతున్నా. దాన్ని ఎప్పుడో మర్చిపోయానులే. కనుక దేవుని బిడ్డలారా ఆలోచించండి. జీవితంలో నేర్చుకోవాలి ఒక పాఠం ఏంటంటే ఒకళ్ళ పాఠాలు నేర్చుకోవాలి. ఈ పాఠాలు నీ జీవితాన్ని మెరుగుదిద్దబడతాయి. అవునండి అవును. మొన్న పోయిన పేరుకి అక్కడ కూర్చుని ప్రారంభ ప్రార్థన చేస్తున్న పాటలు పాడుతున్నారు. ఆ చూపంతా పులిపెట్టి మీద, ఆఫరింగ్ బాక్స్, స్టాండ్ వీటి మీద పడింది. వీళ్ళు పాటలు కనండి, నా ఆలోచన దూరం పోయింది. అయ్యో, పండుగ ముందు ఆలోచన రాలేదే, పండుగ ముందు ఆలోచన చేస్తే నేను పాలిష్ చేయించేదాన్ని. అయ్యో, నాకు ముందు రాలేదు ఆలోచన. బాగుండేది, ఇంకా నీట్గా చక్కగుండేదే, మీటింగ్లు కూడా బాగుండేదేనే. ఇట్లా పోయింది ఆలోచన. పాలిష్ మెరుగు పెట్టబడతాం. వీటికి కాదు మెరుగు, నీ ఆత్మీయ జీవితానికి మెరుగు పెట్టబడతాం. ఇలా పాఠాలు నేర్చుకోవటం వలన నువ్వు జారిపోకుండా ఉండటానికి, నిన్ను దేవుడి ఆత్మ నిలబెట్టడానికి నువ్వు జీవితంలో ఏమిటండి? పాలిష్ మెరుగు పెట్టబడాలి. అలాగా ఉండటానికి ఇష్టపడుతున్నావా? వాక్యం అయితే అంత కారణం ఏం చెప్పండి? ఈ పని చేయటానికంట బెసలేని మీద అంట దేవుడు నాకు కుమరించబడిందంట. షైనింగ్ మెరుపు రావాలి. ఆలోచించండి. ఇలాగా పాలిష్ చేస్తే నేను కూడా దీనిలో కనిపిస్తూ ఉంటాను. యేసులో నిన్ను చూసినప్పుడు ఆయన రూపం నీలో కనిపించాలి. రేపు స్తోత్రం. అదే మెరుగు పెట్టబడటం. ఆలోచించండి. నిలుచున్నాను అనుకునేవాడు ఎలా ఉండాలి? చెప్పండి మందులు చూడాలి అంటే దేవుని వాక్యం చాలా అవసరం. శ్రేష్టమైనది దేవుని వాక్యం. ఏమండి? మార్పు లేని దేవుని వాక్యం. అలాంటి వాక్యాన్ని నువ్వు కలిగి ఉండాలి. కష్టంలో కలిగి ఉండాలి, నష్టంలో కలిగి ఉండాలి. అన్నీ ఉంటే కాదండి దేవుడు. లేని పరిస్థితుల్లో కూడా దేవుని స్తుతించాలి. నీరు తాగైనా దేవుని స్తుతించాలి. అంతే. దేవుని కృప నీ పట్ల నా పట్ల పడకుండా చేయటానికి ఆయనే మనకు ఆధారమై ఉన్నాడు. ఆశాపు కాదు, ఆశ ప్రార్థన చేశాడు. ఏమండి? ఆనేషీలు అనేటువంటి శత్రువులు వచ్చి పడుతుంటే ప్రార్థన చేస్తూ, అయ్యా వారికైతే నాయన, వారికి ఈ భూమి వారికి అండ, మాకైతే నీవన్న నీవే మా అండ. ఒక్క మాట చెప్పేశాడు, నీవే మాకు. అంతే. ఎందుకు బిడ్డలారా, నీ కష్టంలో, నీ నష్టంలో, నీ ప్రయాసలో నువ్వు తొందరపడాల్సిన పరిస్థితులు నీ చేతిలో వస్తున్నా ఆయన దిక్కుగా చేసుకో. తప్పనిసరిగా నేను ఏ పరిస్థితుల్లో కూడా అలాగే దాటానికి అవకాశం దేవుడు ఇవ్వడం. పడకుండా చేస్తే దేవుడు మన దేవుడు. అందుకే పడకుండా జాగ్రత్త చూస్తాం, వాక్యంతో చూస్తాం. వాక్యంతో చూస్తాం. ఈ వాక్యం అనే అర్థంలో నువ్వు సరి చేసుకోవాలి. అవునండి, అర్థం అండి. 24 గంటలు అర్థం వదిలిపెట్టరు చాలా మంది. ఉదయాన్నే లేచి కొంతమంది బ్రష్ చేస్తున్నప్పుడు అర్థం చూసుకోవాలి. నేను చూసే చాలా మందిని. నిజం అండి.
బ్రష్ చేస్తున్నప్పుడు ఏం చేస్తారు? పైవారు చెప్పండి అమ్మా, ఏం చేస్తారంట? అద్దం చూసుకుంటూ బ్రష్ చేసేవాళ్ళు ఉన్నారు. మీరు చూడలేదా? పై వాళ్ళంతా అమ్మాయికి ముఖం పెట్టారు. మీరు చూడలేదు ఎవరిని? అమ్మ చూడలేదా సుప్పున? చూసిందంట. అవును, ఇది చూసుకోవడం కాదు. ఈ జుట్టు పోయిందా, ఎట్టుంది, నల్లబడిందా, తెల్లబడిందా అని చూసుకోవడం కాదు. మన లోపల బహిరంగంగా కనిపిస్తాయి వాక్యం అనే అర్థంలో. ఇవి సరి చేసుకోవటానికి అవసరం. నువ్వు పడకుండా ఉండాలి, జారకుండా ఉండాలి, చుట్టు పడకుండా ఉండాలి, సమస్యలకుండా ఉండాలి అంటే ఈ వాక్యం అనే అర్థంలో నువ్వు చూసుకోవాలి. నువ్వు చూసుకోకపోతే కొనవు. నువ్వు చూసుకుని అటువాడు ఎటువాడు మర్చిపోతే దాన్ని చేసేది ఏమీ లేదు. మొట్టమొదట నువ్వు పడకుండా ఉండాలి అంటే వాక్యం అవసరం. రెండవదిగా ప్రార్థన కూడా అవసరమే. ప్రార్థన కూడా అవసరమే. ఈ ప్రార్థన నువ్వు పాపం చేయడానికి ఇది అమ్మా ఏం చేస్తుంది? అడ్డగిస్తుంది. యేసపు ఏమనొస్తాడు? 17 సంవత్సరాలు ఏమనొస్తాడు? మీ అందరూ తెలిసిందే. అమ్మా చక్కని మాట అన్నాడు. నా దేవుని ఎదుట ఏమండి చదివిస్తేనే మీకు తెలిసేది. ఆదికాండం 37. ఆదికాండం 37 చదవండి. ఓరగా కంటలు చేసి ఎంతగా చెబుతా ఉంటారు. అది కాదు కావాల్సింది. ఆదికాండం 39. సరే, 39వ అధ్యాయం 8, 9 చదవండి. లేదా 9 చదివినా పర్లా. 9 చదవండి. నీవు అతని భార్యవైనందున నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని ఆ. నాకు అప్పగింపుకి ఉండలేదు. ఆ. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి ఆ. దేవునికి విరోధముగా పాపం కట్టుకుందునని ఆ. తన యజమానుని భార్యతో అనెను. అంతే. ఏమండి? పొలాల మీద అధికారం ఇచ్చాడు, రాజ్యం మీద అధికారం ఇచ్చాడు, ఇంట్లో ఏ వస్తువులు ఏమున్నాయో అవన్నీ కూడా సరి చేసుకోవయా అని చెప్పాడు. వెండి బంగారం ఉంటే అది కూడా సరి చేసుకోవయా అన్నాడు. అన్ని అప్పగించాడు నాకు. ఎవరిని అప్పగించలేదు? నిన్ను అప్పగించాడు. గట్టిగా చప్పటి కొట్టండి అందరూ. పై చప్పటి కొట్టండి. అన్ని అప్పగించేశాడు. గొడ్డు గోదె అదని ఇదని ఆలం సంపన్నం మొత్తం కూడా అప్పగించాడు నాకు. అంతే. ఎక్సెప్ట్ యూ, నిన్ను తప్ప. ఏమిటి? నిన్ను తప్ప. అంటే పాపం చేయడానికి ఛాన్స్ వచ్చింది, కానీ పరిగెత్తాడు. అది అక్కడ గొప్పతనం. గొప్పతనం ఏంటి? ఛాన్స్ వచ్చింది కనుక ఉపయోగించుకోవాలా. వినాలి. ఛాన్స్ అవకాశం వచ్చింది కనుక ఉపయోగించుకోవాలా. అక్కడ నుండి ఏం చేశాడు? అది సంగతి. వాక్యం ఎంత ముఖ్యమో ప్రార్థన కూడా ఆపివేస్తుంది. ఒక దుష్కారం చేయడానికి పరిగెత్తుందేమో నీ కాళ్ళు. ఒక దుష్కారం చెడ్డగా చేయడానికి పనులు చేయడానికి నీ హస్తంలో వస్తుంది ఏమో, చేయకుండా ఆపివేస్తుంది ప్రార్థన. ఏమండి? ఈ చేతులే మురికి. ఏమండి? ఈ చేతులే సమస్తం. అంత ఈ చేతులే. మళ్ళీ 2 చేతులు జోడించి ప్రభా 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 ఏమంటే మురికి చేతులతో అనాలి. ఆలోచించండి. ప్రార్థన ఎంత విలువైనటువంటి స్థితికి తీసుకొస్తుందో తెలుసా? అవకాశం వచ్చినా అంత దూరం పోనివారు కనుక అప్పుడు నీ ప్రార్థన ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితంగా నువ్వు పడిపోతానికి అవకాశం లేదు. అంతే. నీ జీవితం బ్రతులు కాకుండా ఉండడానికి బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలో 2 వ్యక్తులను చూపించాడు. భూమినైనను వారు వాళ్ళ బ్రతులైన వారికి అయిపోయానంట. ఎందుకు? ప్రార్థన పట్ల అంటున్నారు. లేదు. దేవుళ్ళు నిలబడ్డామంట. లేదు. ఒకవేళ ఎవరొచ్చాడు తిమోతి, ఒకవేళ వారి వలే అవుతాడేమో అని భయపడ్డాడు. వాళ్ళలాగా ఉండవలసిన ఆ పరిస్థితికి వస్తాడేమో అని భయపడ్డాడు. తొందరపడ్డాడు పౌలు గారు. చూసారండి? భయపడి ఏమన్నాడో చూద్దాం. మొదటి తిమోతి దాంట్లో నిలబడుతున్నాం.
నిజమమ్మా, ఇంకెందుకు వాటి ముందు పాడవద్దు. మొదటి తిమోతి చూద్దాం. 18 మొదటి అధ్యాయం 18. నా కుమారుడివైన ఆ, తిమోతి, ఆ. నీవు విశ్వాసమును ఆ. మంచి మనస్సాక్షియు ఆ. కలిగిన వాడవై చదవండి. నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఆ. ఈ మంచి పోరాటము పోరాడవలనని ఆ. వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగించుచున్నాను. ఇక్కడ ఆపండి. నీవు చాలా మంచివాడయ్యా నా కుమారుడా. ఏమండి, ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ దైవజనులు అన్నారో లేదో నాకు తెలీదు. ఏమండి, నాకు తెలీదు ఇప్పుడున్న ప్రజెంట్ టైంలో. కానీ జరిగిన కాలంలో కుమారుడు అని, నా నిజ కుమారుడనని తిమోతిని ఒక్కడే అన్నాడు పౌలు గారు. యు ఆర్ మై ట్రూ సన్, యు ఆర్ మై ట్రూ సన్. నిజమైన కుమారుడు అంటే తండ్రిని హద్దుమేద్దాం. తండ్రిని హత్తుకున్నాడు, తండ్రి బాటలో నిలిచాడు, తండ్రి వల్లే జీవించాడు. ఇలా చెప్పాలంటే నాకు దేవుని ఆత్మ జ్ఞాపకం చేస్తున్నది. యాకోబు తండ్రి దగ్గర గుడారంలో జీవించాడంట. సాధువై జీవించాడంట. సేమ్ అండి. అలాగే దేవుని బిడ్డలాగా అలాగే ఉన్నాడు. కానీ నా నిజమైన కుమారుడు అన్నాడు. ఇప్పుడు కూడా అదే అన్నాడు. నా కుమారుడు తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి ఇవన్నీ కలిగి ఉన్నావు. మంచి పోరాడాలని జ్ఞాపకం చేస్తున్నాను, ఆజ్ఞిస్తున్నాను. మంచిదే, బాగుంది. కానీ వీటిని విడిచిపెట్టవద్దు. ఇద్దరు వ్యక్తులు నీకు సాదృశ్యంగా చూపిస్తున్నా కనుక వారిలాగా నువ్వు ఉండవద్దు. వీరి వల్లే నడవవద్దు, వీరి వల్లే మాట్లాడవద్దు, వీరి వల్లే జీవించవద్దు. వారి యొక్క విశ్వాస జీవితం వాళ్ళ బ్రతలైపోయినట్లుగా ఉన్నారు. అంటే ఆత్మీయస్థితిలో భ్రష్టులయ్యారు. మాట ఆత్మీయస్థితిలో పడిపోయారు. ఆత్మీయస్థితిలో సమస్తాన్ని కూడా కోల్పోయారు. ఆత్మీయస్థితిలో దేవుడి కృపణకు దూరం అయిపోయారు అని అర్థమే. కనవచ్చిందదు అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో హుమెనయును అలెగ్జాంద్రును ఉన్నారు. అంతే. కనుక వీరి వల్ల ఉంటావేమో నా నిజమైన కుమారుడు తిమోతి. జాగ్రత్త. నువ్వు చక్కని మంచి మనస్సాక్షి కలిగి ఉన్నావు, మంచి విశ్వాసం కలిగి ఉన్నావు. కనుక ఈ పోరాటం మంచి పోరాటాన్ని ఆజ్ఞాపిస్తున్నమాట వాస్తవమే. కానీ గబాన్ని కింది వాదం చూస్తావేమో. నువ్వెప్పుడు నువ్వు ఎదుటి వ్యక్తిని చూడవద్దు. నిజంగా చెప్తున్నాను, నన్ను చూడండి మీరంతా పైవారితో సహా. ఎప్పుడు మీరు ఇతరులను చూసి నేర్చుకోవద్దు. ఇతరుల వైపు చూసి నేను ఈ స్థితిలో ఉన్నానేంట అనుకోనవద్దు. నీకంటే కింద స్థితి వాళ్ళు ఇంకా బాగా ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళు ఉంటున్నారు. ఈ రోజు ఈ మాత్రం కూడాను లేని వాళ్ళు అనేక మంది అలమటిస్తే వాళ్ళు 3 మంది ఉన్నారండి. అసలు యావత్ ప్రపంచంలో భిక్షగాళ్ళు అనేవాళ్ళు మన భారతదేశంలోనే ఎక్కువ మంది అంట. మీకు తెలుసలేదు, మన భారతదేశంలోనే ఎక్కువ మంది భిక్షగాళ్ళు అంట. పవర్టీ, దరిద్రత ఎక్కువ మన జీవితంలో, మన దేశంలో. నిజమండి. అంతేకాదు కుష్ఠ రోగులు కూడా ఏ దేశంలోనైనా తక్కువేనంట, మన దేశంలోనంట ఎక్కువ. మన దేశంలోనేనంట ఎక్కువ. ఒకసారి ఆలోచించండి. ఇలాంటి కింది వారు భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కానీ ఈరోజు నీకు, నాకు, మనందరికీ దేవుని కృపలో సమస్తం ఇచ్చి ఉన్న దేవుడు. ఎప్పుడు ఎదుటి వ్యక్తిని చూడవద్దు. ఎదుటి వ్యక్తిని చూస్తే మునుగుతాం. పేతురు నీటి మీద నడుస్తున్న మాట వాస్తవమే. ప్రభా, నేను కూడా నీటి మీద నడుస్తాను అన్నాడు. అని అవయ్యారా నడు అన్నాడు. దేవుని చూస్తే బాగుండేది. ఏమండి, నడుస్తానన్న అటువంటి వ్యక్తి దేవుని చూడాలి. దేవుని చూశాడు, అలలను చూశాడు. అని మునిగిపోవడం అసిద్ధంగా ఉన్నాడు. నువ్వు అలలను చూడవద్దు, మనుషులను చూడవద్దు. ఆ వ్యక్తిని ఈ వ్యక్తిని గురిగా పెట్టుకోవద్దు, క్రీస్తు యేసుని గురిగా పెట్టుకో. పౌలు గారు సత్యం అన్నాడు, నేను గురి ఎద్దకే పోతున్నాను ఆయన అంటే నువ్వు ఎవరిని చూస్తావు? అనేక మంది మనుషులను చూసి భంగపడుతున్నారు, అనేక మనుషులను చూసి దిగాలు పడుతున్నారు. మనుషుల లోపాలను చూసి నువ్వు పొందుతున్నావా? వాళ్ళ వింటే దేవుడు చూసుకుంటాడు. అబ్బా నీకేం పని? పెద్ద స్తమానం లేస్తే సరే ఆ లోపాలను గురించి మాట్లాడతావు. మరి నీ లోపం ఎవరు చూడాలి?
ఒకవేళ ఇతరుల మీద చూస్తుంటే మూడు నీ వైపు ఉన్న సంగతిని మర్చిపోతున్నావా? వద్దు, ప్రజలు చూడవద్దు, ఎవరిని చూడవద్దు, వాళ్ళలో ఏముందో నీకు అనవసరం. సాగిపో. నిలుచున్నాను అనుకునేవాడు అంతే. ప్రార్థన నిన్ను నేను కట్టుకునేలాగా చేస్తోంది, నిన్ను నేను నిలబెట్టేలాగా చేస్తోంది, నిన్ను సజ్జిస్తోంది. వాక్యము దిద్దుబాటు చేస్తోందండి. ఎంత గొప్ప మాట అండి. ఏమండి, చిన్న మాట చెప్తారుగా ముగిస్తున్నా. యేసేపు అన్నాడు. మీకు తెలుసు యేసేపు ఎవరు కొడుకు? యాకోబు అంట. ఎవరు కొడుకు? యేసేపు ఎవరు కొడుకు? యాకోబుకి ఏమవుతాడు? అన్న అవుతాడు. సరే, అంతవరకు బాగుంది. సరే, సహజంగా కుటుంబాలలో చిన్నవాళ్ళు అఖండులు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా. పెద్దవాళ్ళు కొద్దిగా అమాయకులే. ఇది ఎక్కడైనా ఇళ్లలో గమనించండి. పైవారు కూడా పాపం అర్థమై ఉంటుంది. ఏమండి? అవును, పెద్దవాళ్ళు అమాయకులు, అమ్మాయిలవని అబ్బాయిలవని. చిన్నవాళ్ళు, రెండో వాళ్ళు, మూడో వాళ్ళు ఉంటారే, వాళ్ళు ఎలాంటి వాళ్ళు గమనించయ్యా? మామూలు కాదండి, అగంతులండి. వాళ్ళు చెప్పడం చేయరు, ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. అంతేనా జోసఫ్? వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో తెలియదండి, చేసి తీరుతారు. ఏంటయ్యా అంటే అంతే. ఈ పెద్దవాళ్ళు ఎలా ఉంటారు? అమ్మాయికి ముఖం వేసుకొని వీళ్ళు కొడుతుంటే వాళ్ళు కొట్టించుకుంటారండి, తంతంటే దండించుకుంటారండి. ఏం చేస్తా? బిక్కు మొహాలు పెట్టి ఏం చేస్తారు? బిక్కు మొహాలు పెట్టి చూస్తామంటారు. ఏమండి? అలానే ఇది ఉండాలి కదా. అగండు మామూలు వాడు కాదు. అందుకే అగండులోనే పట్టుకున్నాడు దేవుడు. అందుకని దేవుడు బిడ్డారా, ఇక ఆచేసాడుగా దీవెనలన్నీ అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఏడ్చి ప్రలాపించాడంట దేవుని దగ్గర. అయ్యా, ఒక్క దీవెనన్నా లేదా అని ఏడటమే కాకుండా ఆ దీవెని కోసం మొదలుపెట్టాడంట. తిరిగి మారు మనసు పొంది అవి కొంతవరకైనా కొన్ని బ్లెస్సింగ్స్, కొన్ని దీవెనైనా పొందడానికి ప్రయాసపడి ఏడ్చాడంట. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రికలో మాట ఉంటుంది, చదువుదాం. 12వ అధ్యాయం 17వ వచనం. 12-17. యేసేపు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. అది సమయం ఉండగానే, అంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్న సామెత ఉన్నట్టుగా పాపం పెద్దవాళ్ళ అమ్మాయి పిచ్చి వాళ్ళే. కానీ ఇది అగంటుడు కదా. పాపం ఏంటి? అగంటుడి చేతిలో ఓడిపోయాడు. ఎవరు చెప్పండి అమ్మా? పెద్ద ఆయన చిన్న ఆయన చేతిలో ఓడిపోయాడు. కొంచెం రిలైజ్ అయ్యాడు. ఇప్పుడైనా సరే పొందాలనుకున్నాడు. ఏమండి? కానీ చూశాడండి, దానికోసం వెతికాడండి. అండి, వెతికితే మన లోకంలో పరిభాషలో అలవాటు మాట ఒక మాట ఉంటుంది, కలిసి రాలేదండి. ఏంటంట? ఈయనకు కూడా కలిసి రాలేదేమో మరి ఏసావు. ఏమండి? ఏసావు కూడా కలిసి రాలేదేమో, అందుకని ఆశీర్వాదం కోసం ఎదిగాడు కానీ దొరకలేదంట. కన్నీళ్ళు విడిచాడు. ఆలోచించండి బిడ్డలారా, దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ప్రార్థన 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 దేవుని యొక్క కృపలో ఇమిడిపోయేలాగా చేస్తుంది. ఏది అడిగితే అది ఇవ్వడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు. ఈ జీవితంలో దేవుని బిడ్డలారా, అత్యున్నతమైన స్థితిని నువ్వు పొందడానికి అర్హత కలిగిన వాడిగా, అర్హత కలిగిన దానిగా ఉంటాడు, చేస్తాడు దేవుడు. కనుక ప్రార్థన కావాలి. నువ్వు నిలుచుండి పడకుండా నువ్వు ఉండాలి అంటే ప్రార్థన నిలబెట్టాలి. మరొక కారణమే కాదు కాదు. ఆలోచించండి. దానియేలు ముమ్మారు ప్రార్థన చేస్తాడు అనుదినం, ఏ రోజు కాదు రోజు. యెరూషలేము మేడగదికి వెళ్ళి యెరూషలేము వైపు కిటికీ తెరిచి ప్రార్థించేవాడు. దావీదు కూడాను 3 మార్లు ప్రార్థించేవాడు. అలాగే ఏలియా, అమ్మ బల్లెప్పడం అర్పించు, సాయంకాలం నైవేద్యం అప్పగించడంగా సాయంకాలం ప్రార్థన చేసేవాడంట. ఇలాగా దైవికమైన కృప పొందాడు. పడలేదు,
పడిపోలేదు. ఆ పరిస్థితులు వచ్చినా అమ్మా దేవుని యొక్క వాక్యము ప్రార్థన రెండు బ్యాలెన్స్ గా ఉన్నాయి. అందుకని నిలబడి పడిపోవడానికి అవకాశం లేదు. కనుక కొద్ది సంఘానికి కూడా హెచ్చరిస్తున్నాడు. కొద్ది సంఘం లాంటి మన సంఘాన్ని కూడా దేవుడి మధ్యాహ్నం కాలం హెచ్చరిస్తున్నాడు. నువ్వు నిలుస్తున్నానని చెప్పి అనుకుంటున్నావు, నేను బాగున్నానని అనుకుంటున్నావు, నేను చాలా చక్కగా ఉన్నాను అనుకుంటున్నావు, నాకు అంతా వచ్చాను అనుకుంటున్నావు, నాకు దైవ జ్ఞానం బాగా తెలుసు అనుకుంటున్నావు, నాకు అసలు బయట రంగంలో లేకపోతే బాగా వచ్చు అనుకుంటున్నావు, అంతా తెలుసు అనుకుంటున్నావు. కానీ జాగ్రత్త సుమా, జాగ్రత్త సుమా. దేవుని దగ్గరకు మనం వెళ్ళాలి, ఆయన మనల్ని తీసుకున్నంత వరకు నేర్చుకుంటేనే ఉండాలి. అందుకని మనల్ని చక్కగా ప్రేమతో ఒక మాట అన్నాడు. మీకు ఎవరికైనా తెలిస్తే ఒక మాట చెప్పండి. మనల్ని ఒక చక్కని ఒక మాట పిలిచాడు, నిన్ను నన్ను మనందరినీ. ఆయన దగ్గరికి వెళ్ళినంత వరకు కూడా ఒక మాట అన్నాడు. ఆయన దగ్గర నేర్చుకునే వాళ్ళని, చిన్న పిల్లలారా ఏమన్నా చెప్పండి. 80, 90, 100 సంవత్సరాలు 110 వచ్చినా సరే ఆయన దృష్టికి ఎంత అంతే. పిల్లలారా కనుక ఒదిగి ఉండటం నేర్చుకోవాలి. దేవుని బిడ్డలారా, ప్రార్థన ఒదిగి ఉండటానికి, తగ్గించుకోవటానికి, మన ఆత్మీయ జీవితాలు సరిచేయటానికి వాక్యం ఎంత అవసరమో ప్రార్థన అవసరం. ఈ ప్రార్థన నిన్ను పడిపోనివ్వదు, తొట్టుపడనివ్వదు. కనుక ఇది కదా అంటే కొద్ది సంఘానికి 2 లోపించినవేమో, లోపించినవనుకుంటా. అందుకే శరీర సంబంధం అని వచ్చింది ఆ స్థానంలో. 2 కోల్పోయినప్పుడు ఏమొస్తాయి చెప్పండి, చెప్పండి అమ్మా. ఈ 2 కోల్పోయిన వాళ్ళకి ఏమొస్తుంది చెప్పాలి. శరీరము ప్రభుత్వం చేస్తుంది, శరీరేచ్ఛలు, శరీర సంబంధ మాటలు, శరీర సంబంధమైన కోరికలు, శరీర సంబంధమైన పరిస్థితులు, శరీరము కొట్టబడుతూ ఉంటారు. ఆత్మస్థితి నీళ్ళు కనుక ఈ మధ్యాహ్న కాలంలో ఆలోచించు. అందుకనే పడిపోయేటువంటి స్థితిలో ఉన్నారు కొద్ది సంఘస్థులు. కనుక ఈ మధ్యాహ్న కాలంలో నీ స్థితి ఎలా ఉన్నది? నిలుచున్నావు దేవునిలో, మంచిగా ఉన్నానని చెప్పుకుంటున్నావు, మరి పడిపోవటానికి సంసిద్ధంగా ఉన్నావేమో. ఇప్పుడైనా సరి చేసుకో. వాక్యమనే అర్థములో, వాక్యమనే వెలుగులు దేవుని బిడ్డలారా నేను సరి చేసుకోవాలి. నేను సరి చేసుకోవాలి. ప్రార్థన దేవునితో ముఖాముఖిగా నువ్వు మాట్లాడుతున్నావు, దేవునితో చెప్పుకుంటున్నావు, నీ జీవితం చెప్తున్నావు, నీ పరిస్థితులు చెప్తున్నావు, నీ పడిపోయిన జీవితం చెప్తున్నావు, నీ పక్కన జీవితం చెప్తున్నావు, మోడైన జీవితం చెప్పుకుంటున్నావు. అమ్మా ఎదగలేక ఫలించలేక ఆయా ఉన్నటువంటి నీ జీవితాన్ని చెప్పుకుంటున్నావు. వాస్తవమే. ఇప్పుడైనా అన్ని విషయంలో దేవుని కృపను కలిగి ఉంటే నువ్వు చక్కగా పడకుండా జాగ్రత్త పడు. ప్రార్థన నేను నిలిపేది ప్రార్థన, నిన్ను అంటుకట్టి ఫలింప చేసేది ప్రార్థన. అలా ఉంటావా? అలా ఉండాలని కోరుకుంటున్నావా? ఈ మధ్యాహ్న కాలం ఎలా ఉండాలని కోరుకుంటున్నావు? అందుకని నేను నిలుచున్నాను అనుకునేవాడు ఎలా ఉండాలంట చెప్పాలి గట్టిగా, అంతా చెప్పండి. పడిపోకుండా ఉండాలి. ఈ 25వ సంవత్సరంలో నీ జీవితం నువ్వు కట్టుకుంటావా? ఎవరో వచ్చి కట్టాలనుకోవద్దు దయచేసి. లోపల సామెత ఉంది, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి వద్దు. నిన్ను నువ్వు కట్టుకోవాలి, నిన్ను నువ్వు కట్టుకోవడం నేర్చుకో. ఇటుకు మీద ఇటుకు పెడితేనే ఒక గోడ అంతే. కనుక నువ్వు చక్కగా ఒక ఇల్లులాగా కట్టబడటానికి నువ్వే ప్రయాసపడాలి. కనుక ఆలోచించు, ఈ మధ్యాహ్న కాలంలో ఎలా ఉన్నావు నీ ఆత్మ జీవితం? మాకు అంత వచ్చు అనుకుంటున్నావు, తెలుసు అనుకుంటున్నావు. ఆలోచించు. ఏ విషయంలోనైనా సరే పడిపోవటానికి సైతాన్లు అనేకమైన విషయాన్ని మీరు తీసుకొస్తాయి. వద్దు. వాక్యం చూడు, వాక్యం జీవించు, వాక్యంలో ఉన్న మాధుర్యాన్ని పట్టుకో. వాక్యమే నేను హెచ్చరిస్తుంది, ప్రోత్సహిస్తుంది. అంతే. ప్రార్థన నీ జీవితాన్ని మెరుగుపెడుతుంది, నేను దిద్దుతుంది, నేను సరిచేస్తుంది, నేను చెప్పుతుంది. శిల్పికి అందువలే ఒక చక్కని రూపంలో తీసుకొస్తుంది యేసు రూపంలో. ఉంటావా? ఉండాలనుకుంటున్నావా? నువ్వు పడకుండా ఉండాలంటే ఈ 2 కారణాలు. ఆ తర్వాత చాలా కారణాలు ఉన్నాయి తర్వాత. అలా ఉంటావా? అలా ఉంటున్నావా? ఏమంటే అందుకని ఫైనల్గా ఒక మాట చెప్పేసి ముగిస్తున్నాను. ఇలాగా నువ్వు చక్కగా దేవుళ్ళు నిలిచి ఉండాలి అంటే ఇక దావీదుకి ఎక్కడ మొత్తం దిక్కు నాకు నీకు మాట్లాడిన అక్కడ 4 గుంపులు 3 గుంపులు కనిపిస్తాయి. ఎక్కడెక్కడ నిలవకూడదు, ఎక్కడెక్కడ కూర్చోకూడదు, ఏమంటే అక్కడ వండకూడదు.
నేర్పిస్తున్నది. నువ్వు నిలబడాలి, పడిపోకుండా ఉండాలంటే నీ జీవితం చాలా విలువగా మాధుర్యంగా దేవునికి ఉండాలి. అంతేనండి. ఏమండి, దిక్కుమాలిన మాటలతో తొత్తస్తమాను ఏమండి బయట కూర్చుంటారు, ఎవరిని పోలీసు చెప్పలేదు. ఆలోచించండి. చీకటికి వెలుగుకు సంబంధం లేదు, క్రీస్తుకు బెలియాలకు సంబంధం అసలే లేదు, విశ్వాసకి అవిశ్వాసకి అసలు పొత్తే లేదు. మరి నువ్వెక్కడ ఉంటున్నావు? ఎక్కడున్నావు? ఏమండి, విశ్వాస జీవితంలో నువ్వు చక్కగా దాక్కోవాలి. క్రిస్టియన్స్లో దేవునికి మాత్రమే కనిపించాలి, దేవునికే నువ్వు ఇష్టమైన రూపంలో ఉండాలి. ఎక్కడ చూసినా నువ్వే, ఎక్కడ చూసినా నువ్వే. నిలుచున్నాను అనుకున్నవాడు పడకుండా చూస్తున్నాడు. నీ ప్రత్యేకించబడిన జీవితం దేవునికి ఇష్టం. నీ ప్రత్యేకించబడిన దేవునికి ఇష్టం. ఆలోచించండి. ఆ కీర్తన గ్రంథం మొదటి వచనంలో చాలా చక్కగా నీతిగా ధీటుగా చెప్పాడు పౌలు గారు. దావీదులో ఉంటే దేవుడు అంతా చెప్పింది. ఎక్కడెక్కడ ఉండకూడదు అక్కడ ఉంటున్నావా? ఎక్కడెక్కడ కూర్చోకూడదు అక్కడే కూర్చుంటున్నావా? ఎక్కడెక్కడ నిలబడకూడదు అక్కడ నిలబడుతున్నావా? పరిశుద్ధుల గుంపులో, పరిశుద్ధుల సహవాసంలో, పరిశుద్ధుల యొక్క అనుభవంలో, పరిశుద్ధుల యొక్క ప్రార్థన జీవితంలో, పరిశుద్ధుల యొక్క వాక్యానుభవంలో సహవాసం చేయి. సమాజం ఒక గుంట అదే లాస్ట్గా నేను హెచ్చరించాలి. అంతే. ఎక్కడుంటున్నా? వేసి అంటే ఎక్కడ? అది ఎక్కడుంటున్నావు? నేను అడిగిన ప్రశ్న అబ్రామా, క్షమించండి, ఆదామా అని అడిగినాడు. ఆయన స్వరం విన్నప్పుడు దాక్కున్నాడంట. ఎక్కడో ఆయనకు తెలుసు దాక్కున్నాడని, దేవుడు తెలుసు దాక్కున్నాడు అనే సంగతి బయట లాగాలిగా, ఆయనతో నన్ను చెప్పాలిగా, ఆదామే బహిరంగ ఒప్పుకోవాలిగా. నీవు ఒక జిత్తులు మాట్లాడవో జిత్తులు మాడి వాళ్ళైతే అంతకంటే అనంతగా మన దేవుడు. నువ్వు ఒక ఎత్తేస్తే పై ఎత్తేసే దేవుడు. ఆదాము దక్కున్న సంగతి దేవుడికి బాగా తెలుసు. అతను ఎక్కడున్నాడు ఆయన నాకు నుండి రావాలి. ఆదామా అని అడిగినప్పుడు అయ్యా నీ స్వరం విన్నప్పుడు భయపడి ఎక్కడున్నాను? దాక్కున్నాను. కనుక క్రీస్తు యేసులో దాగి ఉండు. అంతే. నువ్వు లోకానికి బహిరంగ పరుచుకునే సమయం వస్తే ఆ రోజు నేను దేవుడు నిన్నే బయటకు తెస్తాడు. అంతే. యెహోషువ తెలియదా? అప్పుడప్పుడు గుడారంలో ఉన్నాడు. దేవుడు బిడ్డలారా, చివరినాలు నిలుస్తున్నాను అనుకునే వాడు ఎలా ఉండాలి? మరి ఉంటావా? 25లో జాగ్రత్త పడు. 24 గంటలు ఎన్నిసార్లు పడాలని చూసావు? ఎన్నిసార్లు జాగ్రత్త ఉంటే దేవుడు ఆత్మ నిన్ను బలపరుచుంటాం. ప్రశ్నించుకో. వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళట్ట వీళ్ళట్ట 24 గంటలు ఇదే పొద్దుస్తమానం. భక్తి లేదు, ముక్తి లేదు, వాక్యం లేదు, ప్రార్థన లేదు, ఏమీ పడతాం. ఏంటంటే విశ్వాసం జీవితం. నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళాలని ఆశించావు కనుక అదే తీరులో దేవుని వైపు చూడ. ఎవరు నీకు దేవుని రాజ్యం ఎవరు? ఎవరు రికమెండ్ చేస్తున్నాడు? అక్కడ నేను కూడా ఇవ్వను. నేను దేవుని మార్గమే చూపించాను మీకు. నాకు నేనేం రికమెండ్ చేసినా అక్కడ చల్లదు దేవుని దగ్గర. ఎవరు తీరిన వాళ్ళు దేవుళ్ళకి నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. అలాగ ఉండాలి. కానీ 24 గంటల మనుషులను చూసి వాళ్ళ లోపల చూసి నువ్వు భంగపడద్దు, దగ్గపడవద్దు. ఏదైనా ఉంటే ఆయన చూసుకుంటాడండి. తీర్పు తీర్చు మనుషుడా, నువ్వెవరైనా సరే నిరుతుడివే. నువ్వెందుకు తీర్పు తెచ్చండి? నువ్వెవరైతే తీర్పు తెచ్చండి. ఊరు మొత్తం ఎక్కుతాం ఏదైనా విషయం వస్తే. అదొకసారా ఏంటంటే ఇది విశ్వాసం లక్షణమా? ఛాన్స్ వస్తే సరే దశమంత జాగ్రత్త. నిలుచున్నాను అనుకునేవాడు చివరినాలు ఎలా ఉన్నావు? సత్ప్రశ్నించుకో.
మనసుంచుకో. వాక్యంలో ప్రార్థనలో సాగి పడకుండా జాగ్రత్తగా చూసుకో. ఏమయ్యేదిగా నీ జీవితం కలబట్టుకు దేవుడికి అప్పగించుకొని సాగిపో. దేవుడి వాక్యం జీవించడం కాక ఆమె ప్రార్థన చేసుకుంటాను. అందరూ ప్రార్థన చేసి పంపిస్తాను.